దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము పాపము అంటే ఏమిటో తెలుసుకుంటూ ఉన్నాం. బైబిల్లో ఏ ఏ పనులు పాపములుగా తెలియపరచబడ్డాయో మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనము కొన్ని పనులు పాపము అని తెలియక చేసి పాపులుగా దేవుని దృష్టికి కనబడి దాని శిక్షను అనుభవిస్తూ ఉంటాం. కొన్ని పనులు పాపాలు అని తెలియక మనం ఆ పనులు చేసి దానివల్ల కూడా కొన్ని కష్టాలు, కొన్ని శిక్షలు అనుభవించడం అనేది జరుగుతుంది. ఏదేమైనా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఏ ఏ పనులు పాపములు, ఏ పనులు దేవుని దృష్టికి పాపములు. కొన్ని పనులు మన దృష్టికి పాపములుగా ఎంచబడవు, కానీ మన దృష్టికి పాపములుగా ఎంచబడేవి మాత్రమే పాపములు అని అనుకోవద్దు. దేవుని దృష్టికి పాపములుగా ఎంచబడేవన్నీ కూడా పాపములే అని మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని దృష్టికి పాపములుగా ఎంచబడినవన్నీ మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. మనం ఇంకా చూద్దాం దేవుని దృష్టికి పాపాలుగా ఎంచబడినటువంటివి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి నుంచి. బైబిల్లో ఉన్న వారందరూ తెరిచి చదవబడుతున్న లేఖనాలను స్పష్టంగా చూడాలని కోరుచున్నాను. బైబిల్ అందరూ తెరిచి బైబిల్లో చదవబడుతున్న వాక్యాన్ని చూడండి. చదవండి ఇంకా. ఇంతకే ఆ భూమిని అమ్మితిరా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వ్రాయబడిన లేఖనాల్లో మనకి ఒక భార్యాభర్త కనబడుతున్నారు. అననీయ సప్పీరా. చూడండి, సప్పీరా అనబడిన స్త్రీ ఉంది, అలాగే సిప్పోరా అనబడిన స్త్రీ ఉంది. సిప్పోరా అంటే ఎవరండి? ఎవరు? ఏంటండి? అంత అనుమానంగా చెప్పారేంటి? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ అననీయ అలాగే సప్పీరా అనబడినటువంటి భార్యాభర్తలు కనబడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆది సంఘ కాలంలో విశ్వాసులుగా మారిన వారు. వీళ్ళందరూ అపోస్తులు అనబడినటువంటి వారి వలన, లేదంటే అపోస్తుల బోధ ద్వారా మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి సంఘంలో చేర్చబడి సంఘంలో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయనను సేవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు.
ఆనాడు మనకు తెలుసు, చూడండి ఒకసారి ఇక్కడ చదువుదాం. 32వ వచనం నుంచి చదవండి. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4:32 నుంచి. ఆనాడు విశ్వసించిన క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో, ఆనాడు యెరూషలేములో విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, వారందరూ కూడా వారికి కలిగి ఉన్న ఆస్తిపాస్తులు వారివి అని అనుకోలేదట. వారివి అని అనుకోకుండా వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల, అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు ఎంతైతే ఉందో ఆ డబ్బు తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆనాడు యెరూషలేములో అపోస్తుల ద్వారా పేతురు గారు బోధ చేయడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలు తెరవడం ద్వారా, వారి మనోనేత్రాలు వెలిగించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా హృదయంలో ప్రతిష్ఠించుకుని సంఘంగా కట్టబడి సంఘంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అయితే చాలా హింస ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. భయంకరమైనటువంటి బాధలు వారిని పెడుతూ ఉన్నవారు. మిగతా యూదులుగా ఉన్నవారు, పరిసయ్యులుగా ఉన్నవారు, వీళ్ళందరూ కూడా యేసుని నమ్మినందుకు చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఒక చోట కూడుకుని ఒకచోటే వాళ్ళందరూ నివసిస్తూ ఉన్నారు, ఒకచోటే వాళ్ళందరూ తింటూ ఉన్నారు. అయితే విశ్వసించినటువంటి వారందరూ వారికి కలిగిన ఆస్తులు, ఇళ్ళు, భూములు వారివి అని అనుకోలేకుండా ఇవి మన అందరయ్యి అని అనుకున్నట్లుగా అనుకుని వాళ్ళందరూ కూడా వారి ఆస్తులు అమ్మి, వారి ఇళ్ళు అమ్మి, వారి పొలాలు అమ్మి, వారి భూములు అమ్మి, వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మివేసి డబ్బుగా మార్చి ఆ డబ్బును తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారు? పేతురుకి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే పేతురు అప్పుడు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఆ పేతురు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఆ డబ్బుతో పోషించబడుతూ, ఆ డబ్బుతో వాళ్ళందరి అవసరతలు తీర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి కలిగిన వాటి అన్నిటినీ ఏ స్వార్థము లేకుండా నా భూమి ఎందుకు అమ్మాలి, నా ఇల్లు ఎందుకు అమ్మాలి, నా పొలం ఎందుకు అమ్మాలి అని అనుకోకుండా అందరూ కూడా అమ్మివేసి డబ్బు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. అదే సమయంలో అదే పని చేయడానికి సిద్ధపడ్డారు ఆనాడు సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉన్న అననీయ, సప్పీరా అనబడినటువంటి వారు. అయితే చూడండి, అక్కడ అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలము అమ్మెను. వాళ్ళకున్న పొలాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసే వాళ్ళు అమ్మారు. భార్య ఎరుకనే, అంటే భార్యకు తెలిసి ఉండగానే దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అని రాయబడి. భర్త అయిన అననీయ వచ్చేటట్టు ముందు మొత్తం అమ్మాడు. అమ్మిన దాంట్లో కొంచెం భాగం, సగం అతని ఇంటి దగ్గర దాచేసుకుని ఇంకో సగం డబ్బు ఎంతైతే ఉందో ఆ డబ్బును తీసుకొచ్చి పేతురికి ఇవ్వడం జరిగిందంట ఆనాడు. అయితే అది దేవుని దృష్టికి ఏమైంది? పాపము అయ్యింది. ఎందుకు పాపము అని అయ్యింది అని మనం చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరూ ఆ రోజు చచ్చిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఆనాడు చనిపోయారు. చావు ఎందుకు వచ్చింది? మరణం ఎందుకు వచ్చింది? పాపం వల్ల వచ్చింది. పాపం వల్ల శరీరానికి మరణం కూడా భూమి మీద వస్తుందంటే ఖచ్చితంగా పాపం వల్ల కొంతమందికి ఆ క్షణములో లేదంటే కొన్ని రోజుల్లో వారి పాపాల వల్ల వారి ఆయుష్కాలాన్ని దేవుడు ముగించివేసి వారికి మరణాన్ని కూడా పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ కూడా అది అమల్లోనే ఉన్నది దేవుని యొక్క తీర్పు. కాబట్టి పాపం వల్ల మనుషుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి శరీర మరణాన్ని కూడా పొందుతారు, అలాగే పాపం వల్ల ఆత్మ మరణాన్ని కూడా పొందుతారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము, అనగా రెండవ మరణం, అనగా అగ్నిగుండంలో పడవేయబడము. కాబట్టి ఇక్కడ వీరు ఆ క్షణములోనే చనిపోయారంటే అది దేవుని దృష్టికి చాలా
పాపముగా ఎంచబడింది. దేవుని దృష్టికి పాపముగా ఎంచబడిన ఆ పని ఏంటి? వారు వారికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దొంగిలించారు. కొంత భాగాన్ని వాళ్ళు దాచేసుకుని, కొంత భాగాన్ని ఇంట్లో పెట్టేసుకుని, ఇంకొంత భాగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అయితే అది అక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తే పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్లుగా అక్కడ వాక్యంలో కనబడుతుంది. పరిశుద్ధాత్మను శోధించినట్లుగా అక్కడ వాక్యంలో రాయబడింది. అక్కడ దేవుని యొక్క వాక్యములో దేవునిని శోధించినట్లుగాను, దేవునిని మోసపుచ్చినట్లుగాను ఆ పని కనబడింది దేవుడికి. కానీ అలాగ ఎవరికి కనబడలేదు. ఆ పని అలాగ అవుతుందని ఎవరికి కనబడలేదు? అననీయ సప్పీరాకు కనబడలేదు. ఈ పని వల్ల దేవుణ్ణి మోసపుచ్చుతున్నాను అని వారికి అనుకోలేదు. ఈ పని వల్ల దేవుణ్ణి శోధిస్తున్నాను అని అనుకోలేదు. ఈ పని దేవుని దృష్టికి పాపము అని అనుకోలేదు. వాళ్ళు స్వార్థపరులుగా ఉండి వాళ్ళకున్న దాన్ని అమ్మారు. అయితే వాళ్ళకున్న దాంట్లో వచ్చిన దాంట్లో కొంత భాగాన్ని వాళ్ళు దాచిపెట్టుకుని మిగిలిన భాగాన్ని తీసుకొచ్చి పేతురుకి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఈ పని ఆ రోజు ఆ భార్యాభర్తలిద్దరూ చేశారంటే ఎవరి వల్ల చేశారు? సాతాను వల్ల చేశారు. సాతాను మన చేత పాపములు చేయిస్తాడు. మనము పాపములు చేసి దేవుని కోపానికి గురయ్యి దేవుని శిక్షలు అనుభవించడం అనేది వాడికి చాలా ఇష్టము. మన దేవుడి దృష్టికే మనం పాపాలు చేసేలాగా మనల్ని త్రిప్పివేసి, మనల్ని అలాగ పాపంలో నడిపించి వేసి, మన దేవునికి మన మీద కోపం వచ్చేలాగా చేసి మన పాపాలను బట్టి ఆ దేవుడు మనల్ని శిక్షించేలాగా చేయగలడు ఎవరు? కాబట్టి సాతాను మన చేత చేయించే పనులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పని నీ సొంతంగా నువ్వు చేస్తున్న పని, ఏ పని సాతాను నీలో ఉండి చేస్తున్న పని, ఆ పని పాపమా లేదంటే దేవుని దృష్టికి అంగీకారమైన పనా? ఆ ప్రేరేపణ నీదా లేదంటే ఆ ప్రేరేపణ సాతానుదా? అది దేవుని వాక్య ప్రకారంగా కరెక్టేనా లేదంటే అది తప్పా అన్నది వివేచనా జ్ఞానముతో, తెలివితో, దేవుడిచ్చినటువంటి వివేకంతో మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎలా తెలిసింది ఈ పని? పరిశుద్ధాత్మ ద్వారా తెలిసింది. అది కేవలం అలా జరిగినట్టుగా ఎవరికి తెలుసు? భార్యాభర్తలు ఇద్దరికే తెలుసు, ఇంకెవరికే తెలియదు. కొంత డబ్బును వచ్చిన దాంట్లో కొంత భాగాన్ని వాళ్ళు దాచేసుకున్నారు అని చెప్పి వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికే తెలియదు. కానీ పేతురికి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా తెలిసింది. పరిశుద్ధాత్మ దేవుడు మోసపుచ్చబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ శోధించారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ప్రత్యక్షపరిచాడు. ఇదిగో పేతురు, నీ దగ్గరికి రాబోతున్న అననీయ సప్పీరా అనబడిన భార్యాభర్తలిద్దరూ పొలాన్ని అమ్మారు. ఆ పొలం వెళ్ళలో కొంత భాగాన్ని వాళ్ళు దాచుకుని ఇంట్లో కొంత భాగాన్ని తెచ్చి ఇదే వారి పొలానికి వచ్చింది అని చెప్పి నిన్ను మోసపుచ్చుతున్నారు అని చెప్పడం జరిగింది. ఎవరికే? పేతురికి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. ఆ పొలము నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట, అమ్మిన తర్వాత కూడా అది నీ వశమై ఉండలేదా? దానికి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు నీ వశంలో ఉండలేదా? ఎందుకు ఇలాగ కొంత భాగాన్ని దాచిపెట్టుకోవాలని అనుకున్నావు నీ హృదయంలో? మీ భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు ఈ విధంగా కొంత డబ్బుని దాచుకుందాము అని ఎందుకు అనుకున్నారు మీ హృదయంలో? నువ్వు అబద్ధం నాతో ఆడింది కాదు. నువ్వు అమ్మింది ఇంతేనా అంటే ఇంతే కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నాతో కాదు, నువ్వు అబద్ధం ఆడుతుంది ఎవరితో?
దేవునితోనే అబద్ధమాడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి దేవునితోనే అబద్ధమాడావు, దేవుణ్ణే మోసపుచ్చావు, దేవుణ్ణే శోధించావు. ఇది కరెక్ట్ కాదు. ఆ పని ఆ రోజుకి దేవుని దృష్టికి ఘోరమైన పాపంగా ఎంచబడింది. ఎంత ఘోరమైన పాపంగా ఎంచబడిందంటే వారిద్దరి విషయంలో ఆ క్షణంలోనే వాళ్ళు చనిపోయే అంత ఘోరమైన పాపంగా ఎంచబడింది. వారి డబ్బు సగం ఇచ్చారు, సగం ఉంచుకున్నారు. ఉంచుకోవడానికి హక్కు లేదా వాళ్ళకి? సగం ఉంచుకున్నారు, వాళ్ళ ఇష్టం. సగమే ఇద్దాం అనుకున్నారు. అది తప్పు ఎలాగయ్యింది? మన దృష్టికి అయితే అలాగా అనిపిస్తుంది. వాళ్ళదే కదా, వాళ్ళ పొలమే కదా, వాళ్ళ పొలంలో అమ్మితే వచ్చిన డబ్బే కదా. ఆ పొలం డబ్బులో సగం ఉంచుకుంటే తప్పేంటి? సగం ఇచ్చారు కదా, సగం ఉంచుకుంటే తప్పేంటి అని మనకి అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, పాపం ఏంటంటే, అననీయ పేతురు గారు, మేము పొలం అమ్మామండి, 2 లక్షలు వచ్చింది, కానీ 1 లక్ష రూపాయలు మాకు కొన్ని ఖర్చులు ఉన్నాయి, అందుకని ఉంచుకున్నాం, ఇదిగో 1 లక్ష రూపాయలు ఇస్తున్నాము అంటే అది పాపంగా ఎంచబడకపోను. కానీ అడిగితే ఏమంటున్నాడు? ఇంతేనా వచ్చింది పొలం అమ్మితే అంటే? ఇంతే అన్నాడు. అది దేవుని దృష్టికి ఘోరమైన పాపముగా ఎంచబడింది. ఇంతేనా వచ్చింది పొలం అమ్మితే అంటే? ఇంతే. తర్వాత ఏమి ఎరగనట్టు భార్యని అడిగితే భార్య కూడా ఇంతే. అందుకనే భార్యాభర్తలు ఇద్దరు ఆ రోజు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కాబట్టి మనం చేసే పనులు మన దృష్టికి పాపాలుగా కొన్ని కనబడకపోవచ్చు, మన దృష్టికి కరెక్టే అన్నట్లుగా కనబడచ్చు, మన దృష్టికి పర్వాలేదు అన్నట్లుగా కనబడచ్చు. కానీ ఏ పని చేసినా నీ దృష్టికి అది ఎలాగుంది, నా దృష్టికి అది ఎలాగుంది అని ఎప్పుడూ ఆలోచించద్దు. ఏ పని చేసినా అది దేవుని దృష్టికి ఎలాగ ఉన్నది, అది దేవుని దృష్టికి ఎలా ఎంచబడుతుంది, అది దేవుని దృష్టికి కరెక్టా కాదా, అది దేవుని దృష్టికి దేవుడికి ఆనందాన్ని ఇచ్చేదా కోపాన్ని ఇచ్చేదా అన్నది ఏ రోజుకి ఆ రోజు మనం చేసే ప్రతి పని పరిశీలన చేసుకోవాలి. మనం ప్రతిరోజు ఆ పనులు మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఏమైందట? అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగిను. ఆయన చనిపోయాడు అన్న సంగతి భార్యకి తెలీదు. భార్యకి తెలుసా? ఇద్దరు ఒకసారి రాలేదు పేతురు గారి దగ్గరికి. ఎవరు వచ్చారు ముందు? భర్త ఒకడే వచ్చాడు. భర్త ఈ విధంగా అబద్ధమాడాడు, భర్త ఈ విధంగా దేవుణ్ణి మోసపుచ్చాడు. కాబట్టి భర్త దేవుని కోపానికి గురయ్యాడు. ఆ కోపం వెంటనే మరణం రూపంలో అతనికి ఆ రోజు వచ్చేసింది. అతడు అక్కడే చచ్చిపోయాడు. అక్కడ ఉన్న పడుచువారు తీసుకెళ్ళి అతన్ని బయట పాతి పెట్టారు. ఆ తర్వాత ఎవరు వచ్చారట? ఇంచుమించు 3 గంటల సేపటి తర్వాత జరిగింది ఏది కూడా తెలియక లోపలికి వచ్చింది. అప్పటికి భార్య తెలియదు భర్త చచ్చిపోయినట్లు. పేతురు అడిగాడు, మీరు అమ్మిన భూమిని మీరు ఎంతైతే ఇక్కడ తీసుకొచ్చారో అంతకే అమ్మారా నిజంగానే అని అడిగితే ఆవిడేం చెప్పింది? అవును, ఇంతకే అమ్మాము, అది అమ్మితే ఇంతే వచ్చింది అని ఆమె కూడా అబద్ధము చెప్పింది. మీ భార్యాభర్తలు ఇద్దరూ ఎందుకు ఏకీభవించారు? దేవుని ఆత్మను శోధించడం కోసం, శోధించే పనిలో ఎందుకు ఏకీభవించారు మీరు? విడిచెను. మిగుల భయము కలిగెను. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంఘ ప్రారంభ కాలము, కొత్తగా విశ్వాసంలోనికి వచ్చినటువంటి క్రైస్తవులు వారు తెలియక ఒక పొరపాటు చేశారు. తెలియక చేసిన ఆ పొరపాటుని
దేవుడు క్షమించి విడిచిపెట్టేస్తే బాగుండు అని ఆనాడు అక్కడ ఉన్న మనుషులకి అనిపించవచ్చు, ఈనాడు ఈ వింటున్న మనకు కూడా అనిపించవచ్చు. కానీ దేవుడు ఆనాడు వారిని మరణానికి పాత్రులుగా ఎంచాడు. అది చాలా ఘోరమైన పాపంగా దేవుడు ఎంచాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చిన పాపానికి శిక్ష ఆ రోజు విధించాడు. పరిశుద్ధాత్మను శోధించిన పాపానికి ఆ రోజు దేవుడు మరణశిక్ష వారికి విధించాడు. దేవునితో అబద్ధమాడినటువంటి పాపానికి ఆ రోజు దేవుడు వారిని మరణశిక్షకు విధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అండ్ దేవుడు అనుకోలేదంటారా? కొత్తగా అప్పుడే సంఘం కట్టబడింది, కొత్తగా అప్పుడే విశ్వాసంలోకి వచ్చారు, ఇంత భయంకరమైనటువంటి పనులు దేవుడు ఒకవేళ ఆ విశ్వాసులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో చేస్తే ఆ నమ్మిన వారు అందరూ కూడా అళ్ళిపోయి ఆ దేవుణ్ణి వదిలేసి, అళ్ళిపోయి ఆ సంఘాన్ని వదిలేసి అళ్ళిపోయి వారు మళ్ళా వెనక్కే వెళ్ళిపోతారేమో అని మనం ఆలోచించినట్టు దేవుడు ఆలోచించలేదేంటి? మనమైతే ఆలోచిస్తాం అలాగే కదా. కొత్తగా నమ్ముకున్నారు, అప్పుడే కట్టబడిన సంఘం, ఇప్పుడే విశ్వాసంలోకి వచ్చారు. విశ్వాసంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే భయంకరమైనటువంటి తీర్పు దేవుడి దగ్గర నుంచి వచ్చి అమలవుతే అది మిగతా వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మిగతా వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మిగతా వారి విశ్వాసం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మిగతా వారి యొక్క భక్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని దేవుడు అనుకోలేదేంటి? చూడండి, మనుషులు అనుకునేలాగా దేవుడు అనుకోడు. ఆయన అనుకునేది వేరు, మనం అనుకునేది వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు వారిద్దరూ చేసింది ఏంటి? పాపము. ఆ రోజు వారిద్దరూ చేసింది ఏంటి? పాపం. స్వార్థం అనేది వారిలో కనబడింది, అబద్ధం అనేది వారిలో కనబడింది, దేవుణ్ణి మోసపుచ్చడం అనేది, దేవుణ్ణి శోధించడం అనేది వారిలో కనబడింది. ఒకవేళ ఇలాంటి పాపములు మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా కనబడితే మనము కూడా అటువంటి శిక్షలు ఒకవేళ అనుభవించవలసి వస్తుందేమో. ఒకవేళ దేవుని ఉగ్రతను మనం భరించవలసి వస్తుందేమో. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి దేవుడిది అనుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా అది మనది అవ్వడానికి వీల్లేదు. దేవుడిది అని అనుకున్న తర్వాత ఇంకా అది దేవుడిదే తప్ప ఇంకా మనది అవ్వడానికి వీల్లేదు. దేవుడిది అనుకున్న తర్వాత మనదిగా దాన్ని చూసి, మనదిగా దాన్ని భావించి, మనదే అనుకుని దాన్ని వాడుకుంటే ఒకవేళ అననీయ సప్పేరాలాగా మనం కూడా ఘోరమైన శిక్ష అనుభవించవలసి వస్తుందేమో. చాలామంది ఇలాగే స్వార్థపరులుగా ఉంటారు దేవుని విషయంలో. ఇలాగే అనుకున్నది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటుంది కొంతమంది కొన్ని రకాలైన కృతజ్ఞత అర్పణలు అర్పిస్తామని అనుకుంటారు. కానీ ఆ అర్పణ అర్పించే సమయానికి మనసులో ఏదో ఒక మార్పు కనబడి అనుకున్న అర్పణ అనుకున్నట్టుగా, ఆ కృతజ్ఞత అర్పణ ఏదైతే అనుకున్నావో దాన్ని ఉన్నట్టుగా చెల్లించకుండా ఒకవేళ దాన్ని మార్చివేస్తే అదే దేవుని దృష్టికి పాపము. అదే దేవుని దృష్టికి పాపం. ఒకవేళ నువ్వు ఒక ప్రతిష్ఠిత కానుక ఏదో దేవుడిది అని అనుకున్నావు, ప్రతిష్ఠించుకున్నావు, ఈ డబ్బు దేవుడిది అని అనుకున్నావు, లేదంటే ఈ ఇల్లు దేవుడిది అని అనుకున్నావు, లేదంటే ఈ పొలం దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నావు, లేదంటే ఈ భూమి దేవుడికి ఇచ్చేద్దాం అని అనుకున్నావు, లేదంటే ఏదో అనుకున్నావు, మొత్తాన్ని ఏ కారణంతోనే అనుకున్నావు. అది మొక్కుబడితో అనుకున్నావో, లేదంటే సమర్పణతో అనుకున్నావో, లేదంటే ప్రేరేపణతో అనుకున్నావో, లేదంటే ఏదో మొత్తానికి నీ హృదయంలో నిశ్చయించుకున్నావు. నీ హృదయంలో అది దేవుడికి ఇవ్వాలి అని అనుకున్నావు, అది దేవుడిది అనుకున్నావు, లేదంటే దేవుడే ఆజ్ఞాపించి అది నాకు ఇచ్చేయి, అది నా పని నిమిత్తం ఇచ్చేయి, అది నా సేవ నిమిత్తం ఇచ్చేయి, అది నా మందిరం నిమిత్తం ఇచ్చేయి అని దేవుడే నీకు ఆజ్ఞాపించి ఉండడం కూడా జరగచ్చు. దేవుడే నీకు ఆజ్ఞాపించాడు, అది నాది, అది నాకు ఇవ్వి, అది నా మందిరానికి ఇవ్వి, అది నా సేవకి ఇవ్వి అని దేవుడే ఆజ్ఞాపిస్తాడు కూడా కొంతమందికి. లేదంటే కొంతమంది వారంతట వారు ప్రేరేపించబడి వారంతట వారు సమర్పించుకుంటారు. వారంతట వారు ఏమవుతారు? దేవుడికి ఇది ఇచ్చేయాలి, దీన్ని దేవుడికి సమర్పించాలి, ఇది దేవుడిది అని అనుకున్నాం. అలాగ అనుకున్న తర్వాత అనుకున్నది అనుకున్నట్లుగా
నువ్వు దేవునికి దానిని సమర్పించాలి తప్ప నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా దానికి సమర్పించకపోయినా, అనుకున్నది అనుకున్నట్లుగా కాకుండా ఆ సమయానికి నువ్వు దాంట్లో కొంత దొంగిలించి, ఆ సమయానికి దాంట్లో స్వార్థం అనేది నీ హృదయంలో కలిగి అందులో కొంత భాగాన్ని నువ్వు ఈ అననీయ సప్పీరా దాచిపెట్టుకుని మిగతాది దేవుడికి సమర్పించిన అది దేవుని దృష్టికి ఘోరమైన పాపముగా ఎంచబడుతుంది. దేవుని దృష్టికి ఘోరమైన పాపముగా ఎంచబడుతుంది. అది దేవుడికి ఇచ్చేయాలి నేను అని నువ్వు అనుకోకముందు అది నీదే. అది దేవుడికి సమర్పించుకోవాలి అని నువ్వు అనుకోనకముందు అది నీదే. దాని విషయంలో ఎటువంటి నిర్బంధం లేదు. కానీ ఏ సమయంలోనూ ఇది దేవుడికి ఇవ్వాలి అని అనుకున్నావు, అది ఏదైనా అవ్వచ్చు. ఇది దేవుడికి ఇచ్చేద్దాము అని అనుకున్నావు, ఇది దేవుడికి సమర్పించాలి అని అనుకున్నావు, ఇది దేవుని సొత్తు అని అనుకున్నావు, ఇది దేవుని భాగము అని అనుకున్నావు. కానీ తర్వాత దాన్ని చెల్లించే సమయానికి అందులో మార్పు జరిగితే, దాన్ని చెల్లించే సమయానికి అందులో దొంగతనం జరిగితే, దాన్ని చెల్లించే సమయానికి ఆ స్వార్థం అనేది హృదయంలో చోటు చేసుకుని కొంత దాచిపెట్టుకోవడం అనేది జరిగితే, లేదంటే దాన్ని చెల్లించకపోవడం, అస్సలు దాన్ని చెల్లించకపోవడం అనేది జరిగినా, ఇలాంటివి ఏమి జరిగినా అవి దేవుని దృష్టికి ఏంటి? పాపములు. అవి దేవుని దృష్టికి ఏంటి? పాపములు. ఒకవేళ మనము ఏదో ఒక మేలు జరిగింది అని, ఏదో ఒక ఉపకారం జరిగింది, ఏదో ఒక గొప్ప అద్భుతం జరిగింది, ఆ గొప్ప అద్భుతాన్ని బట్టి నీ హృదయంలో ఒక 10,000 రూపాయలు, ఒక 50,000 రూపాయలు మొత్తానికి డబ్బు అని అనుకుందాం, ఓ 10,000 అనుకుందాం, 10,000 రూపాయలు ఈ అద్భుతం దేవుడు చేసినందుకు కానుక ఇచ్చుకోవాలి దేవుడికి, 10,000 రూపాయలు దేవుడి కృతజ్ఞత కానుక సమర్పించుకోవాలి అనుకుని ఆ అద్భుతం జరిగిన ఆనందంలో, అద్భుతం జరిగినటువంటి సమయంలో కృతజ్ఞత నువ్వు చెల్లించాలి అనుకుని కృతజ్ఞత అర్పణ ఒక 10,000 చెల్లించాలని నీ హృదయంలో నిశ్చయించుకున్నావు. అయితే అది చెల్లించే సమయానికి ఏ మనుషుడు వచ్చి అడ్డుపడ్డాడో, ఎందుకు 10,000 రూపాయలు, లేకపోతే నీ భార్యే వచ్చి అడ్డుపడచ్చు, నీ భర్తే వచ్చి అడ్డుపడచ్చు, నీ పిల్లలే వచ్చి అడ్డుపడచ్చు, నీ చుట్టాలు వచ్చి అడ్డుపడచ్చు, లేదంటే తోటి సంఘ సహోదరులే అవ్వచ్చు. 10,000 రూపాయలు ఎందుకు, ఎందుకు మీరు అంత డబ్బు చెల్లించే పరిస్థితిలో ఉన్నారేంటి? మీకే బోల్డ్ అవసరతలు ఉన్నాయి, మీకే బోల్డ్ కష్టాలు ఉన్నాయి. ఆ 10,000 మీకు ఇప్పుడు ఎంత ఉపయోగము? కాబట్టి 10,000కు చెల్లించే ఎక్కర్లేదు, అంత ఏమి ఇచ్చేయన అవసరం లేదు, ఒక 5,000 ఇవ్వండి చాలు. ఒక 5,000 ఇచ్చినా కానుకే, 10,000 ఇచ్చినా కానుకే, దేవుడు ఎంత ఇచ్చావు ఏంటేనేమి నిన్ను అడగడు. కాబట్టి 10,000 వచ్చే ఎక్కర్లేదు, కానీ ఒక 5,000 ఇవ్వండి చాలు అని నాకులాంటాడు ఎవడో వచ్చి ఉచిత సలహా ఇచ్చాడు మీకు. ఏంటండి? ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. అది ఎవడో చేత పంపించబడ్డాడు ఆ సమయానికి? సాతాను చేత పంపించబడిన సాతాను సంబంధి అని తెలుసుకోవాలి. వెంటనే ఆ మనిషి చెప్పిన మాటలు బుర్రకెక్కేసే, ఆ మనిషి చెప్పిన ఆలోచన హృదయంలోకి వెళ్ళిపోయింది. వెంటనే 10,000 అలా 5,000కు పడిపోయింది. ఏమైందండి? స్టాక్ మార్కెట్లో పడిపోయినట్లుగా టక్కన పడిపోయింది. 10,000 కృతజ్ఞత కానుకల్లా ఆ మనిషి మాటల ప్రభావం వల్ల 5,000 అయిపోయింది. సరే 5,000 నేను 10,000 ఇస్తానన్న సంగతి నేనేమీ దేవుడితో చెప్పలేదు కదా, నేను 10,000 ఇస్తాను కానుకని పాస్టర్ గారితో చెప్పలేదు కదా, నేను 10,000 ఇస్తానని చెప్పి సాక్ష్యం ఏమీ సంఘం ఎదుటి చెప్పలేదు కదా, నేనే అనుకున్నాను నా హృదయంలో. లేదంటే మా ఇద్దరికే తెలుసు, మా భార్యాభర్తలిద్దరికే తెలుసు, లేదంటే మా ఇంట్లో వాళ్ళకే తెలుసు, నేనేమీ ఏమి చేసుకోలేదు కదా. కాబట్టి 5,000 ఇద్దామని చెప్పి 5,000 కృతజ్ఞత కానుక అనుకుని ఇచ్చాను. కానీ నువ్వు ఇచ్చిన 5,000 పాపమైపోయింది. అది మనకి చాలా ఆశీర్వాదంగా ఉంటుందని నువ్వు అనుకున్నావు. ఈ 5,000కి 100 రెట్లు 100 అంతల ప్రతిఫలం కదా దేవుడి దగ్గర. 5,000కి 100 అంతలు క్యాలిక్యులేటర్ చేసేసుకునే తర్వాత వచ్చావు నువ్వు. ఇంతకనే 5,000కి 100 రెట్లు ప్రతిఫలం నాకు ఇస్తాడు కదా అని అనుకుని వచ్చావు. కానీ 5,000 నువ్వు దేవుడికి చెల్లించింది పాపమైపోయింది. 5,000 రూపాయలు కృతజ్ఞత కానుక నువ్వు అర్పించింది ఘోరమైన పాపమైపోయింది. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా దేవుడి దగ్గర చెప్పలేదు నీ నోటితో, ప్రభువా నేను 10,000 నీకు ఇస్తానని దేవుడి దగ్గర చెప్పలేదు. కానీ నీ హృదయములో 10,000 రూపాయలు కానుక ఇచ్చుకుంటాను అని అనుకున్నావు.
ఆ దేవుడు అప్పుడే అది ఫైల్ అయిపోయింది. నీ భార్యాభర్త 10,000 రూపాయలు ఇచ్చుకుందామండి దేవుని కానుక అని మీరిద్దరూ అనుకున్నారు, అప్పుడే దేవుడి దగ్గర ఫైల్ అయిపోయింది. మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అనుకున్నారు 10,000 రూపాయలు ఈ కార్యం జరిగింది కాబట్టి 10,000 రూపాయలు మనం దేవుడు కానుక ఇచ్చుకుందామని అనుకున్నారు, అప్పుడే అది 10,000 రూపాయలు కానుక దేవుడు ఇస్తానని దేవుడికి వినబడిపోయింది. పాస్టర్ గారికి చెప్పలేదు నువ్వు కరెక్టే, పాస్టమ్ గారికి చెప్పలేదు నువ్వు కరెక్టే, నీ తోటి సంఘ సభ్యులకి ఎవరికి కూడా చెప్పలేదు కరెక్టే, కానీ ఎవరికి తెలిసిపోయింది? 10,000 రూపాయలు మీరు దేవుడికి ఇచ్చుకుందామని మీ హృదయంలో నిశ్చయించుకున్నది దేవుడికి ఆ రోజే తెలియపరచబడింది. ఎప్పుడైతే హృదయంలో 10,000 అనుకున్నావో ఇంకా 10,000, ప్రాణం పోయినా 10,000లో రూపాయి తగ్గడానికి వీల్లేదు. ఇంకా ఖచ్చితంగా ఆ పని నువ్వు దేవుని మేలు జరిగిన వెంటనే, ఆలస్యం చేస్తే అదే పాపం, చెల్లించకపోతే అదే పాపం చూసాం మనం. కాబట్టి వెంటనే ఆ 10,000 రూపాయలు నువ్వు దేవుడికి వెళ్ళి ఏం చెయ్యాలి? దేవుని సన్నిధిలో దేవుడి సాక్షిగా నిలబడి దేవుడికి సమర్పించాలి. ఈ లోపల సగం ఇంటి దగ్గర దాచిపెట్టుకుని సప్పేరాలాగా అననీయలాగా 5,000 సమర్పించి ఆ 5,000కే బోల్డ్ బిళ్ళప్పిచ్చి సాక్ష్యం చెప్పావనుకో, అదేమైపోయింది? ఇంతకనే పాపం అయిపోయింది. దాని శిక్ష అనుభవించవలసిందే. ఒకవేళ అననీయ సప్పేరాలాగా మరణశిక్ష రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దానికి దేవుడు ఎంచిన శిక్ష ఏదో ఒకటి అనుభవించవలసిందే. ఖచ్చితంగా ఆ పాపానికి జీతం అనుభవించవలసిందే. ఖచ్చితంగా ఆ తప్పుకి దేవుడి దగ్గర శిక్ష అనుభవించవలసిందే. మనము మార్చడానికి వీల్లేదు, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చడానికి వీల్లేదు. దేవుడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు మార్చడానికి వీల్లేదు. దేవుడు నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని నువ్వు మార్చడానికి వీల్లేదు. దేవుడు మీ హృదయంలో మీరు అనుకున్నది మార్చడానికి వీల్లేదు. లేదంటే మీ కుటుంబ సభ్యులు ఏదైతే తీర్మానం చేసుకున్నారో అది మారడానికి వీల్లేదు. అది దేవుణ్ణి మోసపుచ్చిన పాపం అయిపోతుంది, అది దేవుణ్ణి శోధించిన పాపం అయిపోతుంది, అది దేవుని దృష్టికి అబద్ధము కింద అయిపోతుంది. భార్య కానీ భర్త కానీ ఇంతే వచ్చింది అని అనకుండా, లేదు ఇంకా ఎక్కువే వచ్చింది కానీ మాకు కొంచెం ఖర్చు ఏదో ఉంది అందుకని కొంచెం ఉంచుకుని ఇది ఇస్తున్నాం దేవుడికి అని భర్త చెప్పుంటే భర్త చావకపోను, అది దేవుడి దృష్టికి పాపం అవ్వకపోను. పోనీ భార్య అయినా సరే ఇంతే కాదు ఇంకా ఎక్కువే వచ్చింది కానీ మా సొంత అవసరం నిమిత్తం కొంచెం ఉంచుకుని దీన్ని దేవుడికి ఇస్తున్నాము అని ఆమె నిజం ఒప్పుకుని ఉంటే ఆమె కూడా చావకపోను ఆ రోజు. కానీ వాళ్ళిద్దరూ ఏం చేశారు? అబద్ధం ఆడారు. ఇంతేనా వచ్చింది అని ఇద్దరిని అడిగితే ఇంతే వచ్చింది. ఏంటండి ఇంతేనా వచ్చిందంటే ఇంతే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఏ పనులు పాపాలవుతున్నాయో మనకి పాపాలుగా కనబడకుండానే ఏ పనులు పాపాలవుతున్నాయో, మనం పాపాలను గుర్తించకుండానే ఏ పనులు పాపాలుగా ఎంచబడుతున్నాయో మనం తెలుసుకోవాలి. మనము ఆలోచన విధానాన్ని దేవుని ఆలోచన విధానంతో సమానం చేసుకోకపోతే చాలా దెబ్బ అయిపోతాం. మన ఆలోచనలు మనవైతే మనం ఇలాగే నష్టపోవాలి. మన ఆలోచనలు ఎప్పుడు ఎవరివై ఉండాలి? దేవుడివై ఉండాలి. మన ఆలోచనలు దేవుడివై ఉండాలి, మన తలంపులు దేవుడివై ఉండాలి. అప్పుడే మార్పు అనేది అందులో రాకుండా ఉంటుంది. కాబట్టి ఆనాడు అననీయ సప్పేరా చేసిన ఆ పని దేవుని దృష్టికి ఎలాగుంది? పాపముగా ఉన్నది. ఒకవేళ అలాగ దేవునికి సంబంధించిన వాటిలో స్వార్థము మనము కలిగి ఉండి దేవునికి సంబంధించిన అర్పణల విషయంలో, దేవునికి సంబంధించిన దశమ భాగముల విషయంలో, దేవునికి సంబంధించిన కృతజ్ఞతార్పణల విషయంలో, దేవునికి సంబంధించిన మొక్కుబడుల విషయంలో, దేవునికి సంబంధించిన ప్రతిష్ఠితార్పణల విషయంలో ఒకవేళ ఇలాంటి పాపము మన జీవితాల్లో జరుగుతుందేమో, లేదంటే అంతకుముందు జరిగిందేమో మనము చూసుకోవాలి. ఒకవేళ అంతకుముందు జరిగిందా, అది అప్పుడు పాపంగా నీకు తెలియలేదు కానీ ఇప్పుడు అది పాపంగా నీకు అర్థమైంది, వాక్యం ద్వారా తెలిసింది. ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? వెంటనే దాన్ని సరిచేసుకోవాలి. దేవుని మహాకృప వల్ల ఆ పాపానికి ఇంకా శిక్ష నీకు రాలేదు, అది దేవుని కృప. కాబట్టి దేవుడి కృప
వెంటనే మనం సద్వినియోగం చేసుకుని ఆ పాపాన్ని ఏం చేసుకోవాలి, వెంటనే సరిదిద్దుకోవాలి. ఆ పాపాన్ని వెంటనే మనము దేవుడు పాదాల దగ్గర ఒప్పుకుని మన తీర్మానం, మన ఒడంబడిక, మన మొక్కుబడి, మన యొక్క ప్రేరేపణ, మన యొక్క మాట ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనము నెరవేర్చాలి. దేవుడిది దేవుడికి ఇచ్చేయండి. యేసయ్య ఒకరోజు, దేవుడిది దేవుడికి ఇచ్చేయండి, మనుషులది మనుషులకి ఇచ్చేయండి, కైసరిది కైసరికి ఇచ్చేయండి, దేవుడిది దేవుడిదికి ఇచ్చేయండి అన్నాడు. దేవుడి దాన్ని దొంగిలించడం మహాపాపం. దేవుడి దాన్ని దొంగిలించడం మహాపాపము. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునిది అనబడిన దాన్ని దొంగిలించామంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది చాలా పాపంగా ఎంచబడతాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక్కోసారి దేవుడు మన కుటుంబాల్లో ఒక మనిషిని, ఆ మనిషి నా సొత్తు అంటాడు. ఏమంటాడు? ఆ మనిషి నా సొత్తు, ఆ మనిషి నా సేవకుడు, ఆ మనిషి నా సేవకురాలు, ఆ మనిషి నా పని చెయ్యాలి, నా పరిచర్య చెయ్యాలి అని దేవుడు ఒక్కొక్కసారి ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. దేవుడు ఒకవేళ నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ కొడుకుని కానీ, నీ కూతురిని కానీ నా సేవకుడు, నా సేవకురాలు, నా సేవ చెయ్యాలి, నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నా సేవకు ఏర్పాటు చేసుకున్నాను, అతడు నా సొత్తు, అతడు నా సాధనంగా వాడబడాలి, అతడు నా పరిచర్య చెయ్యాలి అని దేవుడు ఒకవేళ ఆజ్ఞాపించాడు అనుకోండి, మనకి ఆ మనిషి ఎవరి సొత్తు అయిపోయారు? ఎవరి సొత్తు అయిపోయారు? దేవుడి సొత్తు. భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, మొత్తానికి ఎవరో వెంటనే ఆ సమయంలో ఆ మనిషి ఎవరి సొత్తు అయిపోయారు? దేవుని సొత్తు. ఆ మనిషి మీద పూర్తి అధికారం ఇంకెవరికి ఉందంటే దేవుడికే ఉన్నది. ఆ మనిషి ఇంకా ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని పరిచర్య సేవ చేయాలి. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడు నీకు తెలియపరిచాడు ఆయన చిత్తాన్ని. కాబట్టి ఆ మనిషి ఇంకెవరి సొత్తు? దేవుని సొత్తు. ఆ మనిషిని ఇంకెవరికి ఇచ్చేయాలి? మనం దేవుడికి ఇచ్చేయాలి. ఆ మనిషి ఇంక మన మనిషి కాదు. అన్న మొక్కుబడి చేసుకుంది, నా కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకు సమర్పించేస్తాను, నీ మందిరంలో వదిలేస్తాను అన్నది. అన్న ప్రకారంగా చేసిందా లేదా? అన్న ప్రకారంగా పాలు విడిచిన తర్వాత ఏం చేసింది? తీసుకొచ్చి ఏం చేసింది? ఇచ్చేసింది. మందిరంలో విడిచిపెట్టేసింది. లేక పుట్టిన బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ, ఆ బిడ్డను పట్టుకెళ్ళి ఏం చేసింది? ఇచ్చేసింది. బిడ్డను ఇచ్చేసిన తర్వాత పుట్టారు, కానీ మిగతా వాళ్ళు బిడ్డను ఇచ్చేటప్పటికి పుట్టలేదు ఇంకా. కాబట్టి అప్పుడు ఇచ్చేటప్పటికి ఒకడే బిడ్డ, ఏమో మళ్ళా పుడతాడని గ్యారంటీ ఏంటి? కానీ ఏం చేసుకుంది? మొక్కుబడి చేసుకుంది నోటితో. నాకు నువ్వు కుమారుని ఇస్తే ఆ కుమారుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నీకు సమర్పిస్తాను, నీ మందిరంలో విడిచిపెట్టేస్తాను అన్నది. అలాగే తీసుకొచ్చి ఏం చేసింది? విడిచిపెట్టేసింది కాబట్టి పాపంగా ఎంచబడలేదు. ఒకవేళ ఆమె విడిచిపెట్టకపోతే ఆమె పాపిగా ఎంచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీ అంతట నువ్వు దేవుడి సేవకుడు, దేవుడి సేవకురాలు, దేవుని పరిచర్య చేయిస్తాను అని నీ అంతట నువ్వు ఒకవేళ హన్నాలాగా మొక్కుబడి చేసుకున్నావేమో నీ కుటుంబం మనిషి కోసం, లేదంటే దేవుడే ఆజ్ఞాపించాడేమో, ఇదిగో నీ భర్త నా సేవకుడు, ఇదిగో నీ భార్య నా సేవకురాలు, ఇదిగో నీ కొడుకు నా సేవకుడు, ఇదిగో నీ కూతురు నా సేవకురాలు, వాళ్ళని నా సేవకును సమర్పించు అని దేవుడు నీ కుటుంబానికి దేవుడు డైరెక్ట్గా తెలియపరిచాడేమో. నీ అంతటా నువ్వు మొక్కుబడి చేసుకున్నా, దేవుడు తెలియపరిచినా, ఆజ్ఞాపించినా, మొత్తానికి ఆ మనిషి ఎవరింకా? దేవుని మనిషి, దేవుని పనికి ఏర్పాటు చేయబడిన మనిషి. ఇంకా ఆ మనిషి ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని సేవ నిమిత్తము ప్రతిష్ఠించబడిన వాడు కాబట్టి ఖచ్చితంగా ఆ మనిషి సేవే చెయ్యాలి. ఖచ్చితంగా మనిషి దేవుని పని చెయ్యాలి. ఖచ్చితంగా మనిషి దేవుని పని చేయకపోతే అది పాపము. ఖచ్చితంగా మనిషి దేవుని సేవ చేయకుండా వేరొక పని ఏదన్నా చేస్తే అది పాపం. ఖచ్చితంగా మనిషి దేవుని సేవ చేయకుండా వేరొక ఉద్యోగం చేసుకుంటుంటే అది పాపం. ఖచ్చితంగా మనిషి సేవ చేయకుండా వేరొక వ్యాపారం చేసుకుంటూ ఉంటే అది పాపం. ఖచ్చితంగా మనిషి దేవుని సేవ చేయకుండా వేరే రూట్లో వేరే విధానంలో ఒకవేళ జీవిస్తూ ఉంటే అది పాపము.
ఏ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ చదువుతుంటే అది పాపం, ఏ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటుంటే అది పాపం, లేదంటే ఏదో వ్యత్తానికి అది పాపం. అదేమవుతుంది? పాపం. ఖచ్చితంగా మనిషి చేత ఏం చేయించాలి? ఏం చేయాలి? అతడు ఆశీర్వదించబడాలన్నా, అతడు పాపిగా ఎంచబడకూడదన్నా, అతడు రక్షించబడాలన్నా, అతడు జీవితం బాగోవాలన్నా, అతడు శాంతి సమాధానాలు సుఖ సంతోషాలు ఆశీర్వాదాలు అనుభవించాలన్నా ఆ మనిషి ఏం చేయాలి? సేవే చెయ్యాలి. సేవకుల సాక్ష్యాలు వింటూ ఉంటాం. బోల్డ్ అన్ని సాక్ష్యాలు విన్నాను ఇప్పటికి నేను, మీరు కూడా వినే ఉంటారు. సేవ చేయమన్నాడు కానీ నేను చేయలేదు, నన్ను పీకాడు, నన్ను తొక్కాడు, నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు. చచ్చినట్టు ఆఖరికి ఎక్కడికి వచ్చాను? సేవకు వచ్చాను. సేవకు రాకపోతే చచ్చిపోయేలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. కాబట్టి ఒక్కసారి దేవుడిది, అది డబ్బైనా సరే, అది ఇల్లు అయినా సరే, అది భూమి అయినా సరే, అది పొలమైనా సరే, అది మనిషి అయినా సరే, అది వస్తువైనా సరే, అది ఏదైనా సరే, ఒక్కసారి దేవుడిది అని నిర్ణయించబడిన తర్వాత దాని విషయములో స్వార్థము నీలోకి రాకూడదు. వచ్చిందంటే అదే పాపం. దాని విషయములో నువ్వు మాట తప్పకూడదు, తప్పావంటే అదే పాపం. దాని విషయములో చెల్లించడంలో తేడా వచ్చిందంటే అదే పాపము. ఆ పాపానికి ఏదో ఒక శిక్ష ఖచ్చితంగా ఈ లోకంలో మనం అనుభవించవలసిందే. తప్పించుకోవడానికి అవకాశం ఎవ్వరికీ లేదు. ఎవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదు అవకాశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇలాంటి మోసం, దేవుడి విషయంలో దేవుని ఆత్మను మోసం చేసే పాపం కానీ, దేవుని ఆత్మను శోధించే పాపం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం చేయడానికి వీల్లేదు. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. రోమా 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా చెప్దామా అందరం? ఇంకా గట్టిగా చెప్దామా? అందరం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి పాపం ఒకటి మనకి కనబడుతూ ఉన్నది. ఏంటి? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుని మహిమను దేవునికి చెల్లించకుండా మనుషులకు చెల్లించినా అది పాపం. దేవుడి మహిమను దేవుడికి చెల్లించకుండా ప్రతిమలకు చెల్లించినా అది పాపం. దేవుని మహిమను దేవునికి చెల్లించకుండా పక్షులకు చెల్లించినా, లేదంటే చతుష్పాద జంతువులు అంటే 4 పాదాలు కలిగిన జంతువులు, అంటే 4 కాళ్ళు కలిగిన జంతువులు అని అర్థం. జంతువులకు చెల్లించిన అది పాపము. దేవునికి స్తోత్రం. దేవుడి మహిమ గురించి దేవుడు ఏం చెప్పాడు వాక్యంలో? నేను నా మహిమను ఎవరికి ఇచ్చువాడను కాదు. దేవుడి మహిమను దేవుడికే చెల్లించాలి మనం. ఎందుకంటే దేవుడే మహిమకు పాత్రుడు, మహిమకు అర్హుడు. కాబట్టి దేవుని మహిమను దేవునికే చెల్లించాలి. దేవుని మహిమను మనుషులకు చెల్లించడం కానీ, దేవుని మహిమను పక్షులకు చెల్లించడం కానీ, దేవుని మహిమను జంతువులకు చెల్లించడం కానీ, దేవుని మహిమను ప్రతిమలకు చెల్లించడం కానీ మనము చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అదేంటి? పాపము. అదేంటి? పాపము. దేవుడు ఎవరు? ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆ దేవుడు ఎవరో తెలుసుకుని ఆయననే దేవుడిగా గుర్తించాలి, ఆయననే దేవుడిగా ఒప్పుకోవాలి. ఆయనకే ఆ మహిమను, ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకే చెల్లించాలి, ఆయనకి చెందవలసిన పూజలను ఆయనకే చెల్లించాలి తప్ప ఇంకా దేవుడి స్థానంలో వేరొకరిని పెట్టుకోవడం అది దేవుని దృష్టికి ఘోరమైన పాపము. దేవుడి స్థానంలో ఒక మనిషి ఉన్నాడా?
దేవుణ్ణి, ఒక మనిషిని దేవుడిగా నువ్వు పూజిస్తూ ఉన్నావా? ఒక మనిషిని దేవుడిగా భావిస్తూ ఉన్నావా? ఒక మనిషిని దేవుడిగా నువ్వు ఒప్పుకున్నావా? అది పాపము. లేదంటే ఒక జంతువును దేవుడిగా నువ్వు భావిస్తున్నావా? ఒక జంతువును దేవుడిగా పూజిస్తున్నావా? ఒక జంతువును దేవుడిగా ప్రతిష్ఠించుకున్నావా? అది పాపము. ఒక పక్షిని దేవుడికి స్థానాన్ని ఒక పక్షికిచ్చి ఈ పక్షి దేవుడు అంటున్నావా? అది పాపము. ఈ పక్షి దేవుడు అంటున్నావా? అది పాపము. ఈ మనిషి దేవుడు అంటున్నావా? అది పాపము. దేవునికి స్తోత్రం కలుగు. లేదంటే ఒక ప్రతిమను దేవుడు అంటున్నావా? అది పాపము దేవుని దృష్టికి. అదేంటి? పాపము. దేవునికి స్తోత్రం కలుగును. ఆ పాపానికి శిక్ష ఆ చేసిన పాపం చేసిన మనిషి అనుభవించవలసిందే. కాబట్టి దేవుడు ఒక్కడే. ఏమని రాయబడింది? దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమన్నాడు? నిర్గమాకాండం చదవండి ఒకసారి, 20వ అధ్యాయం 3వ వచనం తీయండి, 3, 4 చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3, 4 వచనాలు చదవండి ఒకసారి. నేను తప్ప వేరు ఒక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ దేని రూపమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలు. కాబట్టి ఏముంది దేవుని వాక్యంలో? దేవుడిచ్చిన ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే. ఆయనే ఈ సర్వ సృష్టిని నోటి మాట చేత సృష్టించినవాడు. ఆయనే నీ ఆయన పోలికలో నిన్ను నన్ను పుట్టించినవాడు. ఆయనే శరీరధారిగా పాప పరిహారము చేయటం కోసం, మన చేసిన పాపాల నిమిత్తము పరిహారము చెల్లించడం కోసం ఆయనే నరావతారిగా ఈ లోకానికి వచ్చినవాడు. ఆయనే విశ్వసించిన వారిలో ఆత్మగా నివసిస్తూ వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నవాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒకటై ఉన్న త్రియేక దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కానీ ఆయన్ని నువ్వు పక్కన పెట్టి ఒక ప్రతిమను చేసుకుని ఈ ప్రతిమ దేవుడు అంటే ఒప్పుకుంటాడా? ఒక విగ్రహం చేసుకుని దీన్ని దేవుడు అంటే ఒప్పుకుంటాడా? ఒక బొమ్మ చేసుకుని దాన్ని దేవుడు అంటే ఒప్పుకుంటాడా? లేదంటే ఒక మనిషిని దేవుడుగా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేదంటే ఒక జంతువును దేవుడిగా నువ్వు సేవిస్తూ ఉంటే ఒప్పుకుంటాడా? ఒకవేళ ఆ పని చేస్తే ఆ చేసిన మనుషులందరూ ఏమవుతున్నారు? పాపులుగా ఎంచబడుతున్నారు. అలాగ దేవుడి స్థానంలో వేరొకరిని పెట్టుకుని ఆయనను సేవించేవారు పాపులుగా దేవుడి దృష్టికి ఎంచబడుతున్నారు. దేవుడి మహిమను దేవుడికి చెల్లించకుండా ఎవరినైతే పెట్టుకున్నారో దేవుడుగా వారిని సేవిస్తున్నటువంటి వారు దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడతారు. ఆ పాపానికి రావలసిన జీతం వారు పొందుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏది పాపము? ఆనాడు దేవుడు ఇశ్రాయేలీలకు నేనే మీ దేవుడును అని చెప్పాడు. ఆయన తన బాహుబలాన్ని ఉపయోగించి ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చాడు. ఆయనే అరణ్య ప్రయాణంలో వారికి సహాయం చేసి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే ఆ దేవుడి గురించి అన్నీ అప్పటికి తెలుసు. కానీ వాళ్ళు మోషే గారు పర్వతం పైకి వెళ్ళి 40 రోజులు కిందకి రాకపోయేసరికి కింద ఏం చేశారు? బంగారం అంతటినీ కరగబెట్టి ఒక దూడను తయారు చేసుకుని ఈ దూడే మన దేవుడు అన్నారు. ఈ దూడే ఎవరట? మన దేవుడు. అంటే దేవుడు ఏం చేశాడు? పోన్లే నా స్థానంలో ఒక దూడను పెట్టుకోండి పూజించండి అన్నాడా? అనలేదు. ఆ రోజు మరణ శిక్ష విధించబడింది చాలామందికి.
ఆ రోజు కొన్ని వేల మంది చనిపోయారు ఆ పాపాన్ని బట్టి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని మహాకృప వల్ల అంతకుముందు మనం కూడా ఇందులో ఉన్నవారమే కదా. దేవుడు ఎవరో తెలియక ఆ దేవుడి స్థానంలో ఒక ప్రతిమను పెట్టుకుని ఆ ప్రతిమనే దేవుడు అనుకున్న వారమే, ఒక మనిషిని పెట్టుకుని ఆ మనిషే దేవుడు అనుకున్న వారమే, లేదంటే జంతువుల్ని దేవుడిగా చూసిన వారమే, పక్షుల్ని దేవుడిగా చూసిన వారమే, పురుగుల్ని దేవుడిగా చూసిన వారమే. అయితే ఇప్పుడు దేవుడు ఎవరో మనకు తెలిసింది. కాబట్టి మనం చనిపోయే వరకు ఇంకా మనకు దేవుడు ఎవరో ఆయనే. ఇంక ఏ స్వరూపము, ఏ ప్రతిమ, ఏ విగ్రహము, ఏ మనిషి ఎవరు దేవుడు అవడానికి వీళ్ళే. ఎవరికి ఆ మహిమను నువ్వు ఆయనకు చెందవలసిన మహిమను ఎవరికి చెల్లించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు కదా, సోషల్ మీడియాలో చూస్తాం, హైదరాబాద్లో లేడీ క్రీస్తు వచ్చారు కదండి. హైదరాబాద్లో ఎవరు వచ్చారు? లేడీ క్రీస్తు. క్రీస్తు ఆడ రూపంలో వచ్చాడు. ఎవరు? క్రీస్తు ఆడావిడిగా వచ్చాడని చెప్పి ఒక పాస్టమ్మ గారు, మళ్ళీ ఒక పాస్టమ్మ గారు యేసు క్రీస్తు నేనే మళ్ళా వచ్చాను, నా రాకడిదే అని చెప్తుంది. ఆవిడకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంట? ఎంతమంది? టీవీల్లోనూ సెల్ ఫోన్లోనూ పనికిమాలిని కాదు చూడడం, ఇలాంటి పనికొచ్చేవి చూడండి. పనికిమాలిన చెత్తా చెదారం చూస్తూ ఉంటారు. ఇలాంటి పనికొచ్చేవి చూస్తే ఆత్మీయ జీవితంలో జ్ఞానం అన్నది లభిస్తుంది మనకి. ఏమంటుంది పాస్టమ్మ గారు? నేనే క్రీస్తునంటుంది. నేనే క్రీస్తునంటుంది. 300 మంది ఆవిడకి అప్పుడే భక్తులైపోయారు. అబద్ధ క్రీస్తులు ఇప్పటికి చాలామంది వచ్చారు. నేనే క్రీస్తునని ఇప్పటికి ప్రపంచంలో చాలామందే లేచారు, అందరూ చచ్చారు. ఈవిడ ఇప్పుడు కొత్తగా లేచి, ఇప్పుడు వరకు లేడీస్ రాలేదు కానీ లేడీ స్టార్ట్ అయింది ఇప్పుడే. నేనే క్రీస్తునంటుంది. క్రీస్తులాగా మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభు మాటలలాగా మాట్లాడుతూ ఉంది. చాలా భయంకరంగా ఉంది ప్రస్తుతం ఆవిడ పరిస్థితి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ 300 మంది నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసుండి కూడా, వాళ్ళందరూ క్రైస్తవులే, నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసుండి కూడా ఈ 300 మంది ఎవరిని పెట్టుకున్నారు దేవుడిగా? అక్కడ ప్రస్తుతం ఎవరిని చూస్తున్నారు? ఒక స్త్రీని చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ నేనే క్రీస్తునని చెప్తుంది, నమ్మేసి చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిన వారు అయ్యారు? ఈ 300 మంది పాపానికి రావాల్సిన జీతం వాళ్ళు చచ్చిపోయే వరకు ఆవిడే క్రీస్తు కింద భావించారంటే ఆవిడే అక్కడికి వెళ్ళాల్సిందే. ఎక్కడికి? నరకానికి. అలాగే ఆ 300 మంది నరకానికి వెళ్ళవలసిందే కదా. కాబట్టి జాగ్రత్త. అపవాది చాలా తెలివైనవాడు, దుష్టుడు చాలా తెలివైనవాడు, చాలా తంత్రగొట్టు వాడు. ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసపుచ్చగలడు అని ఉంది బైబిల్లో. దేవుని ఏర్పాటులో ఉన్నవారిని సైతం, దేవుడి రక్షణలో ఉన్నవారిని సైతం, దేవుళ్ళో బలంగా నాటబడిన వారిని సైతము మోసపుచ్చగలిగిన సమర్థుడు అంటున్నాడు దేవుడే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎవరో మనకు తెలుసు, ఇంకా ఆయనే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేరు. దేవుడి మహిమను ఆయనకే నువ్వు చెల్లించాలి తప్ప ఇంకెట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెల్లించడానికి వీల్లేదు. ఒకవేళ చెల్లిస్తే అది పాపం. దేవుడి స్థానములో వేరొక దేవుడు నీకుంటే అది పాపము. దేవుడి స్థానంలో దేవుడికి చెందవలసిన మహిమను నువ్వు వేరే వారికి నువ్వు ఒకవేళ చెల్లిస్తే అది పాపము. ఆ పాపానికి రావాల్సిన శిక్ష మరణము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ పాపం చేయడానికి వీల్లేదు. ఏ కారణం చేత కూడా మనం ఆ పాపం చేయడానికి వీల్లేదు. చూడండి ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 16 నుంచి 19 వరకు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 16 నుంచి 19. మీరు చెడిపోయి ఎవరితో చెప్తున్న మాటది? ఎవరితో? ఇశ్రాయేలీయులతో దేవుడు తెలియపరుస్తున్న మాట. ఇశ్రాయేలీయులు అనబడిన వారితో దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మీరు చెడిపోయి
ఏ జంతువు ప్రతిమనైనను, ఒక జంతువు యొక్క ప్రతిమను, ఒక జంతువు యొక్క రూపంతో ఒక ప్రతిమను తయారు చేసుకుని ఆకాశంలో ఎగురుతున్న రెక్కలు గల పక్షి ప్రతిమను, పక్షి రూపంలో ఒక ప్రతిమను నువ్వు చేసుకున్న ఎడల నేల మీద ప్రాకు, నేల మీద పాకు పురుగు, నేల మీద పాకే పురుగు యొక్క ప్రతిమను నువ్వు చేసుకున్న ఎడలను, భూమి కింద ఉన్న నీరు, భూమి కింద ఉన్న నీరు, చేప ప్రతిమను, ఆడ ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును నీ కొరకు నువ్వు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రాలైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి, అంటే తిరిగిపోయి వాటిని లేదంటే వారిని దేవుడు అని అనుకుని నమస్కరించి ప్రజల కొరకు పంచిపెట్టిన వారు వీళ్ళందరూ. ప్రజల కోసం దేవుడు ప్రజలకు అవసరమైనవిగా చేసినవి అవే ఇవన్నీ. వాటిని నువ్వు నమస్కరించి పూజింపకుండునట్లు బహు జాగ్రత్త పడుడి. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. బహు జాగ్రత్త పడుడి. ఇంత ఇలా చెప్పినా సరే ఇశ్రాయేలీలు ఏం చేశారు? దూడను ఒకసారి చేసుకున్నారు. ఆ కనాను దేశం వెళ్ళిన వెంటనే ఇంకా వారు ఈ విధంగా ఈ ఆజ్ఞను మర్చిపోయి వాళ్ళు పాపం చేసిన వారయ్యారు. ఆ పాపానికి ఎప్పటికప్పుడు వాళ్ళకి రావాల్సిన శిక్షలు వాళ్ళకి వచ్చినట్లుగా బైబిల్లో మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనబడిన వాడు ఒకడే. సముద్రంలో ఉండే చేప దేవుడు కాదు, సముద్రంలో ఉండే మొసలి దేవుడు కాదు కదండి. నీళ్ళలో ఈనాడు లోకంలో ఎంతోమందికి నీళ్లలో సంచరించే చేప కూడా ఒక దేవుడిగా పూజించేవారు ఉన్నారు. నీళ్లలో సంచరించే మొసలిని కూడా దేవుడిగా పూజించేవారు ఉన్నారు. పామును కూడా దేవుడిగా పూజించేవారు ఉన్నారు. జంతువులను కూడా దేవుడుగా పూజించేవారు ఉన్నారు. మనుషులను కూడా దేవుడిగా పూజించేవారు. మనం చూస్తుంటే లోకంలో దేవుడు కన్నా మనుషులు ఎక్కువైపోయారు దేవుళ్ళుగా కదండి. ఎక్కడ చూసినా బోల్డ్ మంది లెగిసిపోతున్నారు దేవుళ్ళని. ఏ రకమైన మతంలోను చూసినా దేవుణ్ణి అంటూ బోల్డ్ మంది లెగిసిపోతున్నారు. బాబాలు లెగిసిపోతున్నారు. ఇలాగ రకరకాల స్వామీజీలు ఇలాగ ఎంతోమంది చూస్తున్నాం మనం. కానీ ఏ మతములోనైనా ఏ జాతిలోనైనా ఒక్కడే దేవుడు. ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న సమస్త జనులందరికీ ఒక్కడే దేవుడు. ఆయనే సృష్టికర్త అయిన యెహోవా, ఆయనే రక్షకుడైన యేసు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడైన ఆదరణకర్త. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకటై ఉన్న దేవుడు ఆయనే మనల్ని ఈ లోకంలో పుట్టించి మనల్ని ప్రాణాలతో జీవింపజేస్తున్నాడు. ఆయనే మనము స్వాభావికంగా జన్మతః కర్మతః పాపులుగా ఉండగా మన పాపాలను తీసివేయడానికి భూలోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకి పాప పరిహారము చేసిన దేవుడు. ఆయనే మన దేహాలను ఆలయాలుగా చేసుకుని మనలో నివసిస్తూ మనం చనిపోయే వరకు కుడికి ఎడమకి తొలగిపోకుండా ఉండాలని, రక్షణకు పాత్రలు అవ్వాలని మనలో నివసిస్తూ మనల్ని సర్వసత్యములోనికి నడిపించి చివరికి మనం రక్షించబడేలాగా నిత్య జీవం పొందుకునేలాగా మనకు సహాయం చేస్తున్నవాడు ఆయనే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నీ దేవుడైన యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా.
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి స్థానములో ఎవరిని పెట్టుకోవడానికి వీల్లేదు. దేవుడి మహిమను దేవుడికి చెల్లించకుండా ఎవరికి చెల్లించడానికి వీల్లేదు. ఒకవేళ చెల్లిస్తే అది పాపము. ఆయనకు నమస్కరించకుండా వాటికి నమస్కరిస్తే అది పాపం. ఆయనను సేవించకుండా ఇప్పుడు చెప్పబడిన వారు లేదంటే అవి వాటిని సేవిస్తే పూజిస్తే అది పాపము. అదేంటి పాపము. సూర్యుడు దేవుడు కాదు. సూర్యుడు ఎవరు? ఒక గ్రహం. సూర్యుడు ఎందుకు చేత సృష్టించబడ్డాడు? ఆనాడు సృష్టి చేసినప్పుడు వెలుగు, భూమి మీద వెలుగు కలుగుట కొరకు సూర్యుడిని సృష్టించాడు. కాబట్టి సూర్యుడు భూమి మీద ఉన్న వారి అందరికీ వెలుగు ఇవ్వడం కోసం దేవుడి చేత తయారు చేయబడిన ఒక గ్రహం. ఆయన దేవుడు కాదు. కానీ ఆయన దేవుడు అని ఒకవేళ ఆ దేవుడి స్థానాన్ని ఆయనకి ఇస్తే అది పాపం. ఆయన దేవుడు అని చెప్పి ఆయన నమస్కరిస్తే అది పాపం. ఆయన దేవుడు అని చెప్పి ఆయన్ని పూజిస్తే అది పాపం. చంద్రుడు రాత్రిపూట వెలుగివ్వడం కోసం సృష్టించబడ్డాడు. ఆయన దేవుడు అని ఆయన్ని పూజిస్తే సేవిస్తే అది పాపం. చంద్రుడు పగలేమో వెలుగివ్వడానికి సూర్యుడిని చేశాడు, రాత్రి ఏమో వెలుగివ్వడానికి చంద్రుడిని చేశాడు, నక్షత్రాలను చేశాడు. అంతే తప్ప సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడి దేవుడు కాదు, నక్షత్రాల దేవుడు కాదు, గ్రహాల దేవుడు కాదు, ఏ మాత్రము కూడా ఏవి దేవుడు కాదు. వేరే మనిషి భూమి మీద మనలాగా ఈ పుట్టిన మనిషి ఎవడో దేవుడు కాదు. ఏ జంతువు దేవుడు కాదు, ఏ పక్షి దేవుడు కాదు, ఏ పురుగు దేవుడు కాదు, ఏ ప్రతిమ దేవుడు కాదు. దేవుడు ఒక్కడే దేవుడు. కాబట్టి ఒకవేళ అలాగా చేస్తే అది ఏమవుతుందట? పాపము. అది తెలిసి చేసినా తెలియక చేసినా దేవుని దృష్టికి అదేంటి? పాపము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. రోమా 1:29 నుంచి 32. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట మనం మనం చూస్తూ ఉంటే 1వ అధ్యాయం 29 నుంచి చూస్తే ఏంటట? అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, సకల దుర్నీతి పాపము అని చదువుకున్నాం మనం ఫస్ట్లో. ఏంటండి? సకల దుర్నీతి, సమస్తమైన దుర్నీతి అంటే నీతి విరుద్ధమైన ప్రతి పని, నీతికి విరోధమైన సమస్తమైన ప్రతి పని కూడా అదేంటి? పాపము. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, దుష్టత్వం, దుష్టులుగా, దుష్టమైన మనస్సు, దుర్మార్గమైన పనులు చేసే దుష్టత్వము, లోభము చేతను అంటే ఏంటి? ధనాపేక్ష. ఏంటండి లోభం అంటే ఏంటి? ధనాపేక్ష, డబ్బు పిచ్చి, డబ్బు ఆశ. ఈర్ష చేతను నిండుకుని, ఈర్ష ఏంటి? కక్షలు లేదంటే పగలు లేదంటే కుళ్ళు, మొత్తానికి ఈర్ష చేత నిండుకుని, మత్సరము, అసూయ, నరహత్య, మనుషులను చంపడము. బైబిల్ భాషలో నరహత్య ఏంటో కూడా చూసాం. కలహములు, దెబ్బలాటలు. ఏంటండి? దెబ్బలాటలు, కలహాలు. నిత్యము ఒకవేళ ఏదో ఒక మనిషితో ఎప్పుడూ కలహాలు పడుతున్నావా? ఆ కలహము దేవుని దృష్టికి పాపము.
నీ భర్తతో కలహం పడుతున్నావా, ఏదో ఒక విషయంలో, అది పాపం. నీ భార్యతో కలహం పడుతున్నావా, అది పాపం. లేదంటే నీ పొరుగువానితో కలహం పడుతున్నావా, అది పాపము. కలహ ప్రియులు అని ఉంటుంది బైబిల్లో. కలహానికి ఇష్టపడేవాళ్ళు, కలహాన్ని ప్రేమించేవారు. అంటే గొడవలు పెట్టుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. అయిన దానికి కాని దానికి కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఉత్తినే గొడవ పెట్టుకుంటూ ఉంటారు, కావాలనే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. తగిన కారణం లేకుండానే అవతల వాళ్ళతో, ఆ మనిషి ఎవరైనా సరే ఆ మనుషులతో కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కలహాలు ఏంటి? పాపము. ఏ మనిషితోనూ కలహం కలిగి ఉండమని చెప్పటం లేదు. ప్రతి మనిషిని ఏం చేయమని చెప్తున్నాడు? ప్రేమించి వారితో సమాధానంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ ప్రేమ లేదు, ఆ యొక్క సమాధానం లేదు. ఏది ఉంది? కలహం ఉంది, దెబ్బలాట ఉన్నది. ఆ దెబ్బలాటే పాపము. ఆ దెబ్బలాటే పాపం. దేవుని పిల్లలమైన మనము కలహప్రియులుగా ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనం ప్రేమించేవారిగా ఉండాలి. సమాధానమును వెదికి దాన్ని వెంటాడేవారిగా ఉండాలి. సాధ్యమైతే ప్రతి మనిషితోనూ సమాధానం కలిగి ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే మనం ఉండాలి తప్ప చీటికి మాటికి అయిన దానికి కాని దానికి కారణం ఉన్నా కారణం లేకపోయినా సరసరమని తారాజువలాగా ఎగిసెగిసి పడిపోయి గొడవలు పడుతున్నావా? నీకు నోరు ఉంది కదా అని, లేదంటే నీకు బూతులు వచ్చి కదా అని, లేదంటే నీ కోపం ఉంది కదా అని, లేదంటే నీ ప్రతాపం చాలా గొప్పది కదా అని మనం ఒకవేళ ప్రతాపాన్ని చూపిస్తే కలహం రూపంలో, ఆ ప్రతాపం అంతా పాపం అయిపోతుంది దేవుని దృష్టికి. ఆ కలహం వల్ల అవతల వాడికి ఏమీ నష్టం కలగలేదు. కానీ నువ్వు అలాగ కలహం ఎప్పుడైతే పడ్డావో నీకు దేవుడి దగ్గర నుంచి శిక్ష వచ్చేస్తుంది. నిజానికి అవతలవాడిదే తప్పు, నువ్వు కలహపడ్డంలో అవతలవాడిదే తప్పు, అయినా సరే నీకే శిక్ష. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి కలహాలు ఉండడానికి వీల్లేదు. కలహము, కపటము, పైకి ఒకలాగా లోపల ఒకలాగా. కపటం లోపల ఏంటండి? కపటము ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. కానీ అలాగ ఉండడానికి వీల్లేదు. లోపల కపటం ఉందా, అది పాపము. పైకి ఒకలాగా ఉండి లోపల కపటం పెట్టుకున్నావు, అది పాపం. పైకి ప్రేమ నటిస్తున్నావు కానీ లోపల పగ ప్రతీకారం రగిలిపోతుందా, అది పాపము. పైకి సమాధానంగా మాట్లాడుతున్నావు కానీ లోపల ఆ మనిషి మీద తీవ్రమైనటువంటి ఆ కోప ఆవేశాలు కక్షలు ఉన్నాయా, అది దేవుని దృష్టికి పాపము. కపటము కలిగి ఉండడం పాపం. వైరములు, మనుషులతో వైరాలు, గొడవలతో నిండుకున్నవారై కొండెగాండ్రు. కొండాలు చెప్తూ ఉంటారు. ఎంతసేపు ఏం చెప్తూ ఉంటారు? కొండాలు చెప్తూ ఉంటారు మనుషుల మీద, అది పాపం. మనుషుల మీద కొండాలు చెప్పడం పాపము. కొండాలు ఏమవుతున్నాయటండి? మనుషుల మీద చెప్తున్న కొండాలు ఏమవుతున్నాయట? కొడుపులోకి దిగిపోతున్నాయంట సామెతల్లో. కాబట్టి నువ్వు ఏ మనిషి మీద అయినా తండ్రి, ఏ మనిషి మీద అయినా కొండాలు చెప్తున్నావా? కోపంతో చెప్తున్నావో, లేదంటే అసూయతో చెప్తున్నావో, ఇష్టం లేక చెప్తున్నావో, లేదంటే ఏదో భేదం వచ్చి చెప్తున్నావో, మొత్తానికి కారణం ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఏ కారణం చేత ఏ మనిషి మీద కొండాలు చెప్పినా ఇంకో మనిషికి అది దేవుడి దృష్టికి పాపము. కొండగండును అపవాదులు వేస్తుంటారు అవతల వారి మీద. లేని వార్తలు పుట్టించడం, లేని పనులేయో వాళ్ళు చేశారనే అపనిందలు, అపవాదులు వారి మీద వేసేవారిగా ఉంటారు. అది పాపం. ఏ మనిషి మీద చూడకుండా అపవాది వేయడానికి వీల్లేదు. నీ కళ్ళతో నువ్వు చూసావా, అది ఆ మనిషి అలాగ ఉన్నాడని నీకు సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయా, అప్పుడు ఒకవేళ అది కరెక్ట్ అని నువ్వు భావించినా పర్లేదు. కానీ నీ కళ్ళతో నువ్వు చూడకుండా, నీకు తెలియకుండా, సాక్ష్యం లేకుండా అవతలోడు అలాంటోడు, అవతలోడు ఇలాంటోడు, అవతలోడు ఆ పని చేశాడు, అవతలోడు ఈ పని చేశాడని ఆ మనిషి మీద అపనిందలు వేయడం కానీ, అపవాదులు పలకడం కానీ అది దేవుని దృష్టికి ఏంటి? పాపము. దేవద్వేషులు, దేవుణ్ణి ద్వేషించడం ఏంటండి? దేవుణ్ణి ద్వేషించడం అది పాపం. దేవుణ్ణి ద్వేషించడానికి వీల్లేదు. మనము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడి మీద ప్రేమే ఉండాలి తప్ప ఎప్పుడు ద్వేషం అనేది రావడానికి వీల్లేదు. కార్యాలు జరిగినా జరగకపోయినా ద్వేషం దేవుడి మీద రావడానికి వీల్లేదు.
ఈనాడు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు కోరుకున్న కార్యాలు జరగలేనప్పుడు, వారు అడిగిన కార్యాలు దేవుడు చేయలేనప్పుడు ఆ దేవుడి మీద ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకున్న క్రైస్తవులు కూడా ఎందరో ఉంటూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆయన దేవుడు కాదు అని చెప్పి ద్వేషిస్తున్నావా? అది పాపం. ఆయన దేవుడు అని నువ్వు తెలియక ద్వేషిస్తున్నావా? అది పాపమే. ఒకవేళ ఆయన దేవుడు అని తెలిసి కూడా ఏయో కారణాల చేత ఆయన మీద ద్వేషం పెంచుకున్నావా? అది పాపము. అదేంటండి? పాపము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం క్రైస్తవులు ఎన్ని రోజుల నుంచో ఏదో ఒక కార్యం చేయమని దేవుడిని అడుగుతున్నాం, దేవుడు చేయలేదు. ఇంక ఇసుపు వచ్చేసింది. ఏంటండి? ఇసుపు వచ్చేసింది, సహనం చచ్చిపోయింది. కాబట్టి ఇంకా ఈయనకి ప్రార్థన చేయడం కూడా దండగే, ఈయన వాక్యం చదవడం కూడా దండగే, ఈయన మందిరానికి వెళ్ళడం కూడా దండగే, లేదంటే ఈయన సేవించడం కూడా దండగే అని చెప్పేసి నువ్వు ఇంకా ప్రార్థన చేయడం మానేసావు. నీవు అడిగిన కార్యం దేవుడు చేయలేదని ప్రార్థన చేయడం మానేసావు, మందిరానికి వెళ్ళడం మానేసావు. అదేంటి? దేవుడిని ద్వేషించడం. అదేంటి? నీకు తెలిసినా తెలియకపోయినా అది దేవుణ్ణి ద్వేషించడమే. కాబట్టి మనం నోటితో అయినా సరే ఏయో మాటలు మాట్లాడి దేవుణ్ణి ద్వేషించడం కానీ, లేదంటే క్రియలలో కూడా దేవుణ్ణి ద్వేషించడం కానీ, హృదయ అంతరంగంలో కూడా దేవుణ్ణి ద్వేషించడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి వీలు. ఆయన దేవుడు అని నీకు తెలియకముందు ఒకవేళ ద్వేషించావేమో, కానీ ఇప్పుడు దేవుడు అని నీకు తెలిసిన తర్వాత ఇంకా దేవుడిని ప్రేమించమనే ఉంది ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. అలాగా ఆయన్ని ప్రేమించడమే మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ తప్ప కార్యాలు జరగలేదని, ప్రార్థనలకు జవాబు రాలేదని, అప్పులు తీరలేదని, పెళ్ళి అవ్వలేదని, పిల్లలు పుట్టలేదని, ఇల్లు ఇవ్వలేదని, లేదంటే చెడ్డ మొగుడు వచ్చాడని, చెడ్డ భార్య వచ్చే ఏ కారణాల చేత దేవుడిని ద్వేషించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, నీ దేవుడైన యెహోవా నీకు అన్యాయము చేయుట అసంభవము. యోబు జీవితంలో దేవుడిని ద్వేషించడం అనేది జరిగిందా ఏంటి? అంతలాగా ఆయన పరిస్థితి మారిపోయినా దేవుడిని ద్వేషించడం అనేది జరిగిందా? కానీ ఆయన భార్య ద్వేషించింది కదా. ఆయన భార్య ఏం చేసింది? ఆయన భార్య ద్వేషించింది అనడానికి రుజువు ఆవిడ పలికిన మాటే ఏంటి? యెహోవాను దూషించి నువ్వు చచ్చిపో అని చెప్పింది. అంటే ఏంటి? ఆయన మీద ఆవిడకి ఏమొచ్చేసింది? ద్వేషం వచ్చేసింది. దేవుడి మీద ద్వేషం వచ్చేసింది. ఎంత భక్తిగా జీవించినా సరే ఎంత దారుణంగా మా పరిస్థితి అయిపోయింది. మరి దేవుడు కాపాడలేదు, ఇలాంటి పరిస్థితి రాకుండా ఆపలేదని చెప్పి ఆవిడకి ద్వేషం వచ్చేసింది. ఆవిడ ద్వేషం ఆవిడతో ఆగలేదు. ఏమంటుంది? వాళ్ళ ఆయన గారికి కూడా ఆ ద్వేషాన్ని అంటించడానికి ప్రయత్నం చేసింది. ఇదిగో ఇంకా దేవుడు దేవుడు అంటావేటే ఇరుబోగులేడా, ఆయన శుభ్రంగా దూషించి తర్వాత నువ్వు బతకద్దు, నువ్వు చచ్చిపో అని అంటుంది. అంటే ఆమె ఎంత ద్వేషము దేవుడి మీద ఆ సమయంలో కలిగి ఉందో చూడండి. చూడండి పరిస్థితులు ఎలా మారిపోయినా సరే మనము దేవుణ్ణి ద్వేషించడానికి వీల్లేదు. దేవుణ్ణి ద్వేషించడానికి వీల్లేదు. నువ్వు భోగ భాగ్యాలు అనుభవించిన స్థితిలో ఉండి ఒక్కసారిగా భిక్షగాడిగా మారిపోయే పరిస్థితి రావచ్చు. వచ్చినా నువ్వు దేవుణ్ణి ద్వేషించడానికి వీల్లేదు. నీవు ఎంతో ప్రేమిస్తున్న నీ ఇంటి మనుషులు హఠాత్తుగా నీకు దూరం అయిపోవచ్చు. అయినా సరే నువ్వు దేవుడిని ద్వేషించడానికి వీల్లేదు. నీ కలిమి సంపద ఆస్తి ఐశ్వర్యం పోవచ్చు, అయినా సరే దేవుడిని ద్వేషించడానికి వీల్లేదు. నువ్వు కోరుకున్న కార్యాలు జరగకపోయినా దేవుడిని ద్వేషించడానికి వీల్లేదు. నువ్వు దేవుడికి చేసిన ప్రార్థనలకు జవాబులు రాకపోయినా దేవుడిని ద్వేషించడానికి వీల్లేదు. దేవుడిని ద్వేషించడానికి మనకు అధికారము లేదు. ప్రతి వాడు వాడి క్రియల ప్రతిఫలాన్ని అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప దేవుడిలో ఏ లోపము ఎప్పుడు ఉండదు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాగా అని చెప్పి దేవుడి మీద ద్వేషం పెంచుకోవడం, దేవుడి మీద విశ్వాసం తగ్గించేసుకోవడం, దేవుడికి చేసే భక్తి మానేయడం, దేవుడి మందిరానికి వెళ్ళడం మానేయడం, ప్రార్థన చేయడం మానేయడం, వాక్యం చదవడం మానేయడం. ఒకసారి ఒక మనిషి చెప్తే నేను వాక్యం చదవడం ప్రార్థన చేయడం మానేసానండి అంటుంది.
ఇప్పుడు లేదనుకోండి ఆ మనిషి, అలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచడానుకోండి, అమ్మ అలాంటి మనిషి నువ్వు ఇక్కడ పని చేయు, ఇక్కడ పని చేయు అని చెప్పి వెంటనే పక్కకి షిఫ్ట్ చేసేస్తాడు, తీసేసాడు అనుకోండి. నేను ప్రార్థన చేయడం మానేసానండి, వాక్యం చదవడం మానేసేయండి. ఏ అమ్మ అంత గొప్ప పని ఎందుకు చేసావు? ఏ అంటే ఆవిడ కొన్ని అడిగిందంట దేవుడిని, ఆ కార్యాలు చేయలేదట. ఏంటండి, కొన్ని కార్యాలు చేయమని దేవుడిని అడిగితే ఆ కార్యాలు ఎన్ని సంవత్సరాలైనా ఆ కార్యాలు చేయలేదట. చెయ్యకపోగా బోల్డ్ అన్ని కష్టాలు వచ్చేసినాయి అంట. అందుకని ఇంకా ఆయనకి దేవుడి మీద ఇసుపు వచ్చేసిందంట. ఆవిడకి ఏమొచ్చిందంట? దేవుడి మీద ఇసుపు వచ్చేసిందంట, దేవుడి మీద నమ్మకం పోయిందంట. అందుకని దేవుడు వాక్యం చదవడం మానేశానండి, దేవుడు ప్రార్థన చేయడం మానేశానండి అని తెలియపరిచింది. అయితే అమ్మ అప్పుడు అన్నాను, ఖచ్చితంగా నీకు దేవుడి దగ్గర నుంచి ఘోరమైన శిక్షలు వస్తాయి, ఉన్నట్లతో పాటు రాబోయే వాటిని కూడా ఫేస్ చేయడానికి రెడీ అవ్వు అన్నాను. అప్పుడు ఆ మాట నచ్చలేదు. అలాగే కొండ బద్దలు కొట్టినట్టు చెప్తే ఎవరికి నచ్చుతుంది? ఆ మాట నచ్చలేదు. ఆ మాట పుణ్యం అంటే చర్చ కూడా మానేసింది. పోన్లే అలాంటి వాళ్ళు మనకు వద్దు ప్రభు, ఇలాంటి గురుగులు మొత్తం గట్టి గోధుమ గింజలను కూడా పాడు చేసేస్తారని చెప్పి చెడ్డోళ్ళు పోతే చాలా ఆనందిస్తాను నేను. ఎందుకంటే మిగతా వాళ్ళని పాడు చేసే లక్షణాలు వాళ్ళకుంటే వాళ్ళు అస్సలు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి మానేసిన తర్వాత నాకు కొంతకాలానికి తెలిసింది, ఘోరమైనటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలు, రోగాలు అనుభవిస్తున్నారని తెలిసింది. ఇది జరిగి చాలా కాలం అయింది అనుకోండి. ఎవరో చెప్పను, మీ మొఖాలు చూస్తే ఎవరో చెప్తే బాగుండు అన్నట్టు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ మళ్ళీ అది మన తప్పు అవుతుంది. కాబట్టి తెలియపరుస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితి తర్వాత చాలా ఘోరమైన పరిణామాలు అనుభవిస్తున్నారని తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చి మళ్ళీ వేరే చర్చికి వెళ్తున్నారని తెలిసింది. పోన్లే అమ్మ ఇక్కడికి రాకపోయినా ఇంకో చోటకన్నా వెళ్తున్నా, బుద్ధి వచ్చి దేవుడిని మళ్ళీ పట్టుకున్నా, అది సంతోషం. చూడండి, మన జీవితాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరికీ తెలియదు. మనం పనికిమాలినోళ్ళు, ఒక మాటలో చెప్పుకోవాలంటే పనికిమాలినోళ్ళు ఎవరంటే మనమే. కుక్కతో వంకరలాగా నిత్యము వంకర తీస్తానే ఉంటాడు, మళ్ళీ వంకర వెళ్తానే ఉంటుంది మన తోక. కాబట్టి ఆ వంకర తోకకి రావాల్సిన జీతాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మనకి. ఖచ్చితంగా ఎప్పుడు ఆ వంకర తోకకి రావాల్సిన జీతాలు వస్తూ ఉంటాయి. ఆ జీతాలను బట్టి మనం దేవుడి మీద కోపం పెంచుకుంటే ఎలా కుదురుతుంది? అవి దేవుడు నీకు పెట్టి, నీ క్రియలను బట్టి, నీ పాపాలను బట్టి నీకు పంపించిన శిక్షలు, శ్రమలు, శోధనలు, రోగాలు, బాధలు తప్ప దేవుడు తనంతట తానుగా ఏమీ నీ మీద కక్ష పెంచేసుకుని, కుళ్ళు పెంచేసుకుని చేసినవి కాదు కదా. కాబట్టి మనం అడిగినవి దేవుని చిత్తంలో ఉన్నవి జరుగుతాయి తప్ప దేవుని చిత్తంలో లేనివి జరగవు. దేవుడి చిత్తంలో ఉందా లేదా అన్న సంగతి మనం ఆలోచించం, కానీ అది ఇచ్చే అని అడుగుతాం. కానీ అది దేవుడి చిత్తంలో నీకు ఇవ్వడం దేవుడి చిత్తంలో లేనప్పుడు నువ్వు చచ్చే వరకు అడిగినా అది నెరవేరదు. అది నెరవేరకుండానే మనం చనిపోవడం జరుగుతుంది. ఈ లోపల మనకు విసుగొచ్చేయడం, విశ్వాసం పోవడం, ఈ లోపల మనకి దేవుడి మీద ద్వేషం వచ్చేయడం, దేవుడి మీద భక్తి తగ్గిపోవడం, దేవుడి మీద శ్రద్ధ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ దేవద్వేషులు చేసే పనులు. కాబట్టి ఇది దేవద్వేషమే. దేవుడుగా ఆయనను నువ్వు తెలుసుకోకుండా, దేవుడు కాదు అని భావించి, ఆయన దేవుడు కాదు అన్న అభిప్రాయంతో లోపల, ఆ దేవుడు కాదు అన్న అభిప్రాయం లోపలుండి నువ్వు దేవుడు కాదు అన్న అభిప్రాయంతో నువ్వు ద్వేషించినా అది పాపమే. మొత్తానికి ఏదైనా పాపం. ఈనాడు మనం చూస్తున్నాం, ఆ సోషల్ మీడియాలో చూస్తున్నాం, దేవద్వేషులు బోల్డ్ మంది కనబడుతున్నారు మనకి కదండి. దేవుణ్ణి ద్వేషిస్తున్నవారు ఎంత దారుణాతి దారుణమైన మాటలో మాట్లాడుతున్నారు దేవుడి గురించి కదా. ఎంతో దారుణమైన మాటలు ఇవన్నీ ఏంటి? పాపం. ఈరోజు నీకు అది పాపంగా కనిపించవచ్చు, కానీ దాని ప్రతిఫలం నరకంలో నువ్వు అనుభవిస్తున్నప్పుడు అప్పుడు అది పాపంగా నీకు అర్థమవుతుంది. కానీ తర్వాత ఏమీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడమే మనం చెయ్యాలి తప్ప దేవుణ్ణి ద్వేషించడము అనేది మనము చేయడానికి వీల్లేదు. అది ఘోరమైన పాపము. అదేంటండి? ఘోరమైన పాపం. ఇంకా చదవండి, అక్కడ కింద ఇంకేమున్నాయి? హింస. ఎదుటి వారిని హింసించేవారిగా ఉన్నావా, లేదా ఏ కారణం చేత అయినా సరే హింసించేయడం అనేది చేస్తే అది పాపం.
అహంకారమైన మనస్సు నీలో ఉందా? అది పాపం. బెంకములాడువారు అంటే ఏంటి? బెంకములాడువారు చెప్పండి ఎవరైనా. బెంకములాడువారు అంటే ఏంటి తెలుసా? ఏంటండి? గొడవలు, ఇంకా ఏంటండి? అబద్ధమా? అబద్ధం. పోలేండి, మీ పెదాలను బట్టి అర్థమైపోతుంది నాకు. అబద్ధం అని ఒకరు చెప్పారు, గొడవలు అని ఒకరు చెప్పారు. ఏంటండి? వాదములు అని ఒకరు చెప్పారు. బెంకములాడడం అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? బడాయి కౌరులు చెప్పడం అన్నమాట. బతుకు తక్కువ బడాయి ఎక్కువ అంటారు చూసా? బతుకు తక్కువ బడాయి ఎక్కువ అంటారు, విన్నారా సామెత? ఆడికి తినడానికి తిండి ఉండదు, కానీ ఆడి నోట్లోంచి వచ్చే కౌరులు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయో తెలుసా? నా అంత రోడ్డు లేడు, నా అంత సంపాదన ఎవడికే లేదు, నా అంత ఐశ్వర్యం ఎవడికే లేదు, నా అంత గొప్పోడు ఎవడో లేదు, నా అంత అద్భుతమైన స్థితి ఎవడికే లేదు అన్నట్టుగా చెప్తాడు. బడాయి కౌరులు అన్నమాట. బతుకు తక్కువ బడాయి ఎక్కువ, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటిది ఉండదు. కాబట్టి బెంకములు ఆడేవారంటే బడాయి కౌరులు, వాళ్ళకి వాళ్ళే అంత బడాయి నిజానికి లేకపోయినా బతుకులో బడాయి కౌరులు చెప్పుకునేవారు. అది పాపము. అదేంటండి? నీ బతుకు తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి, నీ బతుకు తగ్గట్టుగా నీ స్థితికి తగ్గట్టుగా నీ మాటలు ఉండాలి. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే జాగ్రత్తగా జీవించాలి తప్ప స్థితి తక్కువ బడా ఎక్కువ అయితే అది దేవుడి దృష్టికి ఏంటి? పాపము. ఏంటండి? చెడ్డవాటిని కల్పించేవారు. చెడ్డవాటిని కల్పించడము, ఎదుటివాడు చెడు చేసేలాగా నువ్వు ప్రవర్తించావా? అది పాపం. ఎదుటివాడు చెడు ఆలోచించేలాగా నువ్వేదో పెట్టావా? అది పాపము. లేదంటే చెడ్డ పనులు చేయడం పాపం, చెడ్డ పనులు ఇతరుల చేత చేయించడం పాపం. తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం పాపము దేవుడి దృష్టికి. తల్లిదండ్రులకు దేవుడి వాక్యంలో తల్లిదండ్రుల విషయంలో ఏముంది? ప్రేమించమని ఉంది. మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీ తల్లిని తండ్రిని సన్మానించమని ఉంది, వాళ్ళని గౌరవించమని ఉంది, వాళ్ళకి లోబడమని ఉంది, వాళ్ళకి విధేయులై ఉండమని ఉంది. అంతే తప్ప తల్లిదండ్రులకు అవిధేయులు అవ్వడం అనేది ఉంటే ఒకవేళ అది ఏమవుతుంది? పాపం. తల్లిదండ్రులను దూషించావా? అది పాపం. తల్లిదండ్రులను శిక్షించావా? అది పాపము. తల్లిదండ్రులకు అన్యాయం చేసావా? అది పాపం. తల్లిదండ్రులను ఎక్కడో విడిచిపెట్టేసావా? అది పాపం. తల్లిదండ్రులకు చేయవలసిన బాధ్యత ఏదైతే ఉందో నీకు, ఆ బాధ్యత నువ్వు నెరవేర్చకుండా ఉన్నావా? అది పాపము. తల్లిదండ్రులు నీ ప్రవర్తనను బట్టి దుఃఖపడ్డారా, కన్నీరు కార్చారా? అది నీకు పాపము. వారు కార్చిన కన్నీరు ఎలా మారిపోద్ది? మనకి పాపముగా మారిపోద్ది. ఆ పాపానికి రావాల్సిన జీతము నువ్వు అనుభవించవలసిందే, నీ ఇంటివారు అందరూ అనుభవించవలసిందే. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం, తల్లిదండ్రులకు లోబడకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, తల్లిదండ్రులను ఎదిరించడం, తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేయడం, ఇవన్నీ ఏంటి? పాపాలు. అవివేకులుగా మూర్ఖత్వము కలిగి జీవించడం, వివేకం లేకుండా ప్రవర్తించడం, అది పాపము. మాట మీద నిలబడకుండా మాట తప్పేవారు, మాట ఇవ్వడం, మాట తప్పేయడం, ఇది అలవాటుగా ఉంటుంది ఎంతోమందికి. కానీ అది పాపం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దీని నుంచి వేరేగా వచ్చింది, దుష్టుడి నుండి వచ్చిందే అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి మాట తప్పేవారిగా ఏ విషయంలోనైనా ఎవరి దగ్గరైనా సరే మాట తప్పావా? అది పాపము. అనురాగరహితులు అంటే అనురాగం లేనివారు, ప్రేమ అనురాగం హృదయంలో కలిగి లేకపోవడం, అదే పాపం. ప్రేమానురాగాలు దేవుడు మన మీద చూపిస్తూనే ఉన్నాడు. అలాగే మనం కూడా మన మనుషుల మీద, పొరుగువారి మీద ఏం చూపించాలి? ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. అనురాగరహితులు, ప్రేమ అనురాగం లేని వారిగా, లేని మనస్సు, లేని యొక్క హృదయం మనకుంటే అది ఏంటి? పాపము. ఏంటండి? నిర్దయులు అంటే నిర్దయులు ఏంటండి? నిర్దయ అంటే ఏంటి?
దయ లేనివారు. ఏంటండి? నిర్దయులు అంటే దయ లేనివారు. దేవుడు జాలి, దయ, ప్రేమ, కనికరము ఇవన్నీ ఎదుటివారి మీద కలిగి ఉండండి, చూపించండి అన్నాడు కదా. అవేవి లేవా నీలో? అదే పాపం. ప్రేమ లేదా? అదే పాపం. జాలి లేదా? అదే పాపం. దయ లేదా? అదే పాపం. అనురాగం లేదా? అదే పాపము. నువ్వు ఏ కారణం చేతో ఇవన్నీ లేకుండా అయిపోయాయి, కానీ అది పాపం అయిపోయింది. నిజమే, ఏదో బలమైన కారణం ఉండబట్టే ప్రేమ పోయింది, అనురాగం పోయింది, దయపోయింది, జాలిపోయింది. కానీ ఏ కారణమైనా సరే అవి పోవడానికి వీలు లేదు. చూడండి, దేవుడికి మన మీద ఉన్నవి పోయాయి ఎప్పుడైనా? మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపంలోనే పెరిగి, పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే జీవిస్తూ, పాప నైజంతో, పాప మనస్సుతో పాపంలోనే ప్రయాణం చేస్తున్న వారుగా భూమి మీద ఉన్న మనుషులు, అన్యులేంటి క్రైస్తవులేంటి అందరూ ఉన్నారు. కానీ ఆయన మన మీద చూపిన ప్రేమ కానీ, దయ కానీ, జాలి కానీ, కనికరం కానీ పోయడం జరిగిందా? జరగదు. కాబట్టి ఏ మైనస్లో ఎదుటి అవతల ఉన్నా సరే నీ ప్రేమ లేకుండా ఉండడానికి వీలు లేదు, దయ లేకుండా ఉండడానికి వీలు లేదు. దయ చూపించలేకపోతున్నావా? దయ చూపించవలసిన సమయం వచ్చినప్పుడు దయ చూపించవలసిన మనిషి మీద దయ, జాలి చూపించలేకపోయావా? అదే పాపం. అదే ఆనాడు ఆ మంచి సమరైన కథలో మనం చూస్తే దొంగలు పట్టేసుకున్నారు, శుభ్రంగా కొట్టేశారు, గాయాలైపోయి వాడు రక్తాలు కారిపోతున్నాయి. అయితే కొంతమంది చూశారట, యాజకుడు చూశాడట, దయా జాలి లేకుండా వెళ్ళిపోయాడట. ఆ దేవుని దృష్టికి ఏమైంది? పాపమై. పరిసయ్యుడు చూశాడట, దయా జాలి చూపించకుండా, వాడికి సహాయం చేయకుండా మనకెందుకు వచ్చిన గొడవలే అని వెళ్ళిపోయాడట. అదేమైంది? పాపం అయిపోయింది. కానీ ఒక మన సమరయుడు అంటే ఆ పరిసయ్యులుగా, యాజకుల దృష్టికి, ఆ యూదుల దృష్టికి పాపులుగా ఉన్నటువంటి సమరయుడు ఒకడు వచ్చి అయ్యో పాపం అని చెప్పి దయ చూపించి వాడి గాయాలన్నీ కట్టి వాడికి మందులేసి వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి కావాల్సిన ఖర్చు అంతా నువ్వు ఒకవేళ నేను ఇచ్చింది సరిపోకపోతే ఇంకా నువ్వు పెట్టు, నేను మళ్ళీ వచ్చి ఇస్తానని చెప్పి దయ చూపించాడట. కాబట్టి ఆ కథ బైబిల్లోకి ఎక్కి ఏమన్నాడు? అతన్ని మంచి సమరయుడు అన్నాడు. అంటే ఆ దయ, ఆ జాలి ఆ మనిషి మీద చూపించడం వల్ల దేవుని దృష్టికి ఏమయ్యాడు? మంచివాడయ్యాడు. మనుషుల దృష్టికి ఎవడు? సమరయుడు అంటే పాపి, అంటరానివాడు. కానీ దేవుని దృష్టికి ఏమయ్యాడు? ఆ జాలి, ఆ దయ మనిషి మీద ఆ సమయానికి చూపించడం వల్ల ఏమయ్యాడు? దేవుని దృష్టికి ఎంతో మంచివాడు, ఇష్టుడయ్యాడు. కాబట్టి మనం దయ చూపించవలసిన సమయం వచ్చినప్పుడు, జాలి చూపించవలసిన సమయం వచ్చినప్పుడు, అనురాగం చూపించవలసిన వారి మీద అనురాగం చూపించలేకపోతున్నావా? అది పాపము. జాలి చూపించలేకపోతున్నావు, అది పాపం. దయ చూపించలేకపోతున్నావు, అది పాపం. హృదయం కఠినమైపోయింది ఆ సమయానికి, అదే పాపం. పాపం అంటే ఏయో పెద్ద పెద్ద పనులే, పెద్ద పెద్ద నేరాలే పాపాలు అనుకో. కానీ బైబిల్ అంతా నెతికితే మనకు తెలియని పాపాలు వందల్లో ఉన్నాయి. మనకు తెలియని పాపాలు వందల్లో వేలల్లో ఉంటాయండి. దేవునికి చూద్దాం, ఆ వందలు వేలు అన్నీ వాటి సంగతి ఏంటో మొత్తానికి తేల్చేద్దాం ఈసారి. ఏంటండి పాపాలు అనేవి ఏంటో మొత్తం ఓల్డ్ బైబిల్లో ఏ పనులు పాపాలో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న పాపాల జోలికి వెళ్ళకూడదు. ఆ పాపాలకు జీతం ఏదైతే ఉంటుందో అది మనం అనుభవించకుండా ఉండాలంటే ఆ పాపాలని మనకు తెలియాలి, ఆ పాపాలు మనం చేయకుండా ఉండాలి. అప్పుడే మనం దేవుని రక్షణకు వారసులము అవ్వగలుగుతాము. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. బైబిల్ అంతట్లోనూ కూడా ఏ పనులు పాపాలో నాయన మాకు నేర్పిస్తున్నావు తండ్రి. అయ్యా, ఏ పనులు పాపాలో మేము నేర్చుకోవడానికి సహాయం చేయి, గ్రహించుకోవడానికి సహాయం చేయి. ఏ స్వభావం పాపము, ఏ మనస్సు పాపము, ఏ క్రియలు పాపము, ఏ ప్రవర్తన పాపము, ఏ నడవడిక పాపము, ఏ లక్షణాలు, ఏ అలవాట్లు పాపము.
మేము వాక్యంలో నుండి సంపూర్ణంగా నేర్చుకుని ఆ పాపాలను మేము దేవా విడిచిపెట్టి ఆ పాపాలను మేము చేయకుండా నీ దృష్టికి పరిశుద్ధులుగా అయ్యా నిర్దోషులుగా జీవించి చివరికి పరలోకాన్ని నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మాకు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమునే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.